అందును బట్టి శిరస్సు ఉంచుతున్నాం, చేతులు జోడిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, మీ నామంలో ప్రణమిల్లుతున్నాం. ప్రభువా, వేనోళ్ళ నిన్ను స్తుతిస్తున్నాం. కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాను. మీ బిడ్డలకు కావాల్సిన మీ దివ్యమైన వాక్కులు అందించండి. ప్రభా, మీ మాటల్లో ఉన్న బలాన్ని, ప్రభా మీ మాటల్లో ఉన్న శక్తిని, ప్రభావాన్ని మేము గ్రహించుకొని ఆస్వాదిస్తూ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన బిడ్డలను త్వరగా ఈ స్థలానికి నడిపించండి. ప్రభా, ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీరు మహిమ పొందండి. ఎంతమంది అయితే ప్రభా దూర ప్రాంతం నుండి ప్రభా ఈ యొక్క నాయన ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నారో వారిని బట్టి కూడా స్తోత్రాలు. వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సిన వర్తమానాన్ని కూడా మీరు మాకు అందించండి. ఈ సమయాన్ని మరోసారి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనని దీవించి ఆస్వాదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మరొక నూతనమైన దినం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో, కాబట్టి మనం ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుడు కోరతాడు కదా. ఈ మాటలు ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. దేవుణ్ణి ఆరాధించువారు ఆరాధనకు నిర్వచనం చెప్పాడు ప్రభువారు. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే చాలామంది వారి జీవితాల్లో పెదవులు దేవునికి ఇస్తారు, హృదయాలు దేవునికి ఇవ్వరు. ఇది సమస్య. అందుకే ప్రభు చెప్తాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు. చూడండి, విచిత్రం ఏంటో తెలుసా? మన పెదవులకి మన హృదయానికి ఎంత దూరం ఉంది? మీరు లెక్క పెట్టారు ఎప్పుడైనా? మన పెదవులకి మన హృదయం చాలా దగ్గరగా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు చూసారా? వారి పెదవులు ఇచ్చారు కానీ ఏమి ఇవ్వలేదు, రైట్, హృదయాలు ఇవ్వలేదు అన్నాడు. దేవునికి కావాల్సింది హృదయాలు కావాలి. కాబట్టి పెదవులతో కాదు మనం స్తుతించాలి, ఆత్మతో అనగా హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. దావీదు హృదయం, యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను, పెన్న వేసుకుపోయింది. ఈ దినాన మన హృదయాలు కూడా దేవుని హృదయంతో కలిసిపోవాలి. ఎవడు నా యందు నిలిచుంటాడో నేను ఎవని యందు, ఇది దేవునికి కావాలి. మనం దేవుడు ఏకమై ఉన్నలాగున ప్రభు చెప్తాడు, నేను తండ్రి ఏకమై ఉన్నలాగున మనం దేవునితో ఆ రీతిగా అనుబంధాన్ని కలిగి ఉండాలి. అటువంటి సంబంధ బాంధవ్యాలు, దీన్నే బైబిల్ గ్రంథంలో రాయబడింది అన్యోన్య సహవాసం. అందరు చెప్పండి, ఏంటి? అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో మనం ఎలా నడవాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మొట్టమొదటి ఆదాము మనందరికీ తెలుసు, దారి తప్పాడు, మార్గము తప్పిపోయాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు. ఒకే ఒక్క కారణం, పాపం. మొదటి ఆదాము విఫలమయ్యాడు, ఓడిపోయాడు, దారి తప్పిపోయాడు, చాటుకెళ్ళిపోయాడు, దేవుని ముందు లేడు. ఒకే ఒక కారణం. ఏమిటి ఆ కారణం అంటే ఆదాము పాపములో వెళ్ళాడు. పాపము వలన వచ్చు జీతం మరణం. ఇక్కడ మొదటి ఆదాము ఎక్కడైతే ఓడిపోయాడో, మొదటి ఆదాము మన ముందు ఎలా లేకుండా పోయాడో, పారిపోయాడో దేవుని సన్నిధి నుండి. యేసు క్రీస్తు ప్రభు వారు, ఆయనకు ఒక పేరుంది. ఏమిటి అంటే కడపటి ఆదాము. అంతేనా? రెండో ఆదాము కన్నా ఆయన కడపటి ఆదాము అంటే మంచిది. ఎందుకంటే రెండో ఆదాము అంటే మూడో ఆదాము ఉన్నట్టు, మూడో ఆదాము లేడు. కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము విఫలమయ్యాడు, కడపటి ఆదాము సఫలమయ్యాడు. మొదటి ఆదాము ఓడిపోయాడు, కడపటి ఆదాము గెలిచాడు. మొదటి ఆదాము దారి చూపించలేకపోయాడు, కడపటి ఆదాము నేనే మార్గం అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం అనుసరించి నడవాలి. ఎవరిని అంటే క్రీస్తు ప్రభుని, కడపటి ఆదాము. మనం ఎవరిని అనుసరించాలి? లోకంలో రకరకాల అనుకరణలు కనిపిస్తూ ఉన్నాయి మనకి, అవును కదా? రకరకాల అనుకరణలు నేటి కాలంలో సమాజంలో మనం చూస్తాం. ప్రస్తుత సమాజంలో ఈ యొక్క విప్లవాత్మక మార్పులు వచ్చినప్పుడు మనం మరి ముఖ్యంగా పిల్లల దగ్గర నుండి యవనస్తుల దాకా ఎవరినో ఒకరిని అనుకరిస్తూ ఉంటారు. ఎవరినో ఒకరిని మాదిరి పెట్టుకొని ఇలానే జీవించాలి, ఇలానే బ్రతకాలి అని అనుకరణ.
చూడండి, అనుకరణ ఎక్కువైపోయింది నేటి దినం లోకంలో. వారిలాగా వీరిలాగా, మరి ముఖ్యంగా యవనస్తులు ఎవరినో లోకంలో ఒక పేరు పొందిన వ్యక్తిని, ఒక సెలబ్రిటీస్ని అనుకరణ చేయడం, వారి వస్త్రధారణ కావచ్చు, వారి హెయిర్ స్టైల్ కావచ్చు, వారి హావభావాలు కావచ్చు, వారి నడక కావచ్చు, వారి మాటల తీరు కావచ్చు, అభిమాన సంఘాలుగా మారి రకరకాల వ్యక్తుల్ని అనుకరిస్తారు లోకంలో చాలాసార్లు కదా. అయితే నేటి దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందు తేవడానికి ఇష్టపడుతున్నాను. అసలు మనం ఎవరిని అనుకరించాలి, ఎవరిలాగా జీవించాలి? మనం చాలాసార్లు కంటికి కనిపించే మాదిరిని పెట్టుకుంటాం, వీళ్ళలాగా జీవించాలి అని, వీరిలాగా బ్రతకాలి అని. అయితే నీవు అనుసరించుతున్న మాదిరి, నువ్వు ఎవరినైతే గురిగా పెట్టుకున్నావో, ఎవరినైతే చూచి ఒక కుల ప్రామాణికంగా పెట్టుకున్నావో, నిజంగా నువ్వు అనుకరిస్తున్న ఆ వ్యక్తి అనుసరించదగిన వాడేనా, మాదిరేనా అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయన యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఎవరైనా? యోహాను ఒక అద్భుతమైన విషయాన్ని రాస్తాడు 3వ యోహాను పత్రికలో. మీ అందరికీ తెలుసు, యోహాను అంతకుముందు ఆయన ఎవరు కుమారుడు? ఆయన జబదయి కదా. అయితే వీరు చేపలు పట్టే వృత్తి ప్రారంభంలో దేవునితో నడిచినప్పుడు, దేవుడు వారిని శిష్యులుగా పిలిచినప్పుడు, నిజంగా దేవుడు వారికి ఒక పేరు పెట్టాడు. ఏమిటంటే, అన్నదమ్ములకి బోయనెర్గేస్ అని పేరు పెట్టాడు. ఏం పేరు? బోయనెర్గేస్ అంటే ఉరిమెడి వారు, ఉరుము లాంటి వాళ్ళు, అంటే ఫైర్ బ్రాండ్ అనమాట. దేవుని కొరకు అంత ఫైర్ లాగా బ్రతికారు వాళ్ళు. కానీ జీవిత చరమాంకంలో వినమ్రత కలిగి, విధేయత కలిగి, తన జీవితంలో నిజంగా ఆయన జీవితం చరమాంకంలో ఒంటరిగా ఆయన పద్మాసు దీవిలో ఆయన జీవించాల్సి వచ్చింది. మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులుగా చంపబడితే ఈ యొక్క యోహాను మాత్రమే, అతడు చాలా కాలం జీవించి వృద్ధాప్యంలో చనిపోయాడు. ఆయన మీద కూడా ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు రోమ చక్రవర్తులు, కానీ ఆయన్ని చంపడం వీలు కాలేదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు. 2 సందర్భాలు చాలా విచిత్రం అనిపిస్తాయి. ఆయన్ని చంపడం, ఆయన్ని ఒక అరిచి చెట్టు బోధలో ఆయన ఏం చేశారంటే, దాన్ని చెట్టును మధ్యకి చీల్చి, అరటి చెట్టు పెద్దయి చెట్టును చీల్చి దానిలో ఆయన ఇరికిచ్చేసి దాన్ని కలిపేశారు. కలిపి చుట్టి దాన్ని రంపంతో కోశారు. దాంతో ముక్కలు చేయాలని అరటి చెట్టు బోధ ముక్కలైంది, ఈయన ముక్కలు అవ్వలేదు. రెండోది, ఈయన్ని పెద్ద బాండీలో నూనె, సలసల కాగే నూనెలో ఎత్తి అందులో వేశారు. ఆయనకేం కాల. ఆ తర్వాత ఈయన్ని చంపడం వీలు కాదు అని ఆయన్ని తీసుకెళ్ళి పద్మాసు దీవిలో జనసంచారము లేని చోట ఆయన్ని పడేశారు. ఇది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. లోకానికి దూరమయ్యాడు, ప్రపంచానికి దూరమయ్యాడు, జనసంచారము లేని చోట, చూడటానికి ఏమీ లేదు. కానీ ఆయన నేత్రాలు తెరిచాడు, పరలోక ద్వారం ఆయన ముందు నిలబడింది. దేవుడు ఆయనకు ఆత్మ సంగతులు చూపించి ప్రకటన గ్రంథం రాయించాడు ఈ యొక్క యోహాను. అందుకే ఆయన ఏమంటారంటే పరమార్థ జ్ఞాని. అందరు చెప్పండి, ఏమంటారు? ఇంకోసారి పెద్దగా నేను ఒక మాట చెప్తాను. సలోమోనులాగా మీకు ఈ లోకంలో జ్ఞానం లేకపోయింది, కానీ మీకు కావాల్సింది పరలోక సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం? అందరు చెప్పండి. పరలోక సంబంధమైన జ్ఞానం. బిలాము ప్రవక్త అంటాడు, మహోన్నతి నీ విద్య నెరిగిన వాని వార్త. ఏ విద్య? అందరు చెప్పండి. మహోన్నతుడు, మహా ఉన్నతుడు ఎవరైనా దేవాతి దేవుడు, ఆయన విద్య మనకు కావాలి. చక్కగా ఈ యొక్క గ్రంథాన్ని మీరు చదివితే ఆ విద్య మీకు వచ్చింది. ఇలాంటి సహవాసంలో కూర్చుంటే ఆ విద్య మీకు వస్తుంది. ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా, నేను వింటానని చెప్తే ఆ విద్య మీకు వస్తుంది. కాబట్టి దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించుకుంటే, దేవునికి మీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తే, దేవుని కొరకు జీవించాలన్న ఆశ, తృష్ణ, కోరిక, ఆకాంక్ష మీకుంటే మీకు ఆ విద్య వస్తుంది. ప్రభు మీకు నేర్పిస్తాడు. ఆయన ఆ పరమార్థ జ్ఞాని చెప్తాడు ఈ లోకంలో ఎవరిని అనుకరించాలో. ఆయన ఏం చెప్తాడో, మనం ఎవరిని అనుకరించాలో, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో. నిజమే, ఎంత గొప్పవాడు కాకపోతే ఆ యోహాను తన తల్లి యొక్క బాధ్యతలో ఎవరికి అప్పగించాడు? యోహానికే కదా అప్పగిస్తాడు. ఆయన రొమ్మునానుకున్నవాడు అని ఉంది. ఆయన రొమ్మునానుకున్న శిష్యుడు. కానీ తన పేరు ఎక్కడ చెప్పుకోవాలా? యోహాను తన పేరు ఎక్కడ చెప్పుకోవాలా? ఈయన ఎన్ని పుస్తకాలు రాశాడు? 5 పుస్తకాలు రాశాడు. 1 యోహాను సువార్త, 2 1 2 3 మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, చివరిదేంటి? మొత్తం 5 పుస్తకాలు. ఇక మర్చిపోవద్దు మీరు.
యోహాను సువార్త రాస్తాడు. యోహాను సువార్తలో ఈ యొక్క యోహాను యేసుక్రీస్తును దేనిగా చూపించాడంటే ఆయన దైవ కుమారుడుగా చూపిస్తాడు. దైవ కుమారుడు, ఆయన దైవ కుమారుడు అని. ఆది యందు ఆయన ఏమై ఉన్నాడో రాస్తాడు మొదటి అధ్యాయంలో. ఇక్కడ యోహాను సువార్త రాశాడు, 1, 2, 3 యోహాను పత్రికలు రాశాడు. ఆ తర్వాత చివరిది ప్రకటన గ్రంథం రాశాడు. ఇవి రాసింది యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను రాశాడు. ఓకే, ఇప్పుడు ఆ యోహాను రాసిన 3వ పత్రిక చెప్తాను. జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని మీరు సమగ్రంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచిది. నేర్చుకున్న తర్వాత మీ పిల్లలకి చెప్పాలి. రైట్ ఫ్రమ్ సండే స్కూల్ దగ్గర నుండి వృద్ధాప్యం దాకా అద్భుతమైన పత్రిక, చిన్న పత్రిక. మీరు చక్కగా ఇందులో మర్మాలేం లేవు, మీరు చదివితే అర్థమైపోద్ది. అర్థం కాని భాష అంతకన్నా లేదు. 3వ యోహాను పత్రికలో, ఈ 3వ యోహాను పత్రికలో మనకు నేర్పిస్తాడు ఒక్క మాట. ఎవరిని అనుకరించాలి నీ జీవితంలో, ఏ రీతిగా సత్యమును వెంబడించాలి అనేది చెప్తుంది. అంతే, ఎవరిని అనుకరించాలని చెప్తూ నేటి దినాన సంఘాల గురించి చెప్పాడు ఆయన. సంఘము, మనం ఎంతమంది ఉన్నాం కదా, ఇన్ని వందల మంది ఉన్నాం. అయితే ఒక మాట, ఇన్ని వందల మందిని 3 భాగాలుగా విభజించాడు ఆయన. 3 భాగాలుగా విభజించి 3 వ్యక్తుల పేర్లు చెప్పి నువ్వు ఎవరిలాగుంటావో నిర్ణయించుకో అన్నాడు. అనగా అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని అనుకరిస్తావో. ఇక్కడ ఈ 3 పదాలు బహుశా మీ జీవితంలో మొదటిసారి ఈ పదాలు వింటే కంగారేం లేదు. 1, 2 సార్లు చదివి వాటిని రాసుకొని వాటి అర్థాలు తెలుసుకోవడం ద్వారా మీరు గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 పదాలు మీకు కొత్తయే. బహుశా మొదటి పేరు మీరు చదివి ఉండొచ్చేమో, కానీ చివరి 2 ఆ పేర్లు మీకు కొత్తగా ఉంటాయి. ఒకసారి చదివితే మీకు అంతగా అవగాహనకు రాదు. కాబట్టి అదే పనిగా 2, 3 సార్లు చదవడం ద్వారా ఈ పదాలు నేర్చుకుందాం. మొదటిగా మనం 3వ యోహాను పత్రికకు వెళదాం. ప్రకటన, దానికి ముందు యూదా పత్రిక, దానికి ముందు 3వ యోహాను పత్రికకు వచ్చేద్దాం. ఇందులో 14 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను. ముందు ఈ పత్రికలో ఆయన ఏం చెప్పడానికి ఇష్టపడ్డాడో, నేటి దినం ఎంత ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ యోహాను పత్రిక, అందరూ బైబిల్ తెరవండి. ఓ పక్క నోట్స్, ఓ పక్క పెన్ను. నేను చెప్పేయని రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. 14 వచనాలు ఉన్నాయి. ఇది చిన్న పత్రిక, చాలా చిన్న పత్రిక, మనం చక్కగా నేర్చుకోవచ్చు. రండి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. పెద్దనైన నేను సత్యమును బట్టి, చూడండి, అప్పుడు పెద్దనైన నేను అని చెప్తున్నాడు. సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయింది. ఎవరికి రాస్తున్నాడు ఇది? గాయు. అందరూ చెప్పండి ఒకసారి, ఎవరు? ఆ గాయు అనే పేరుకు అర్థం ఏమిటంటే ఆనంద్ అని అర్థం. రాశాను, అక్కడ రాశాను. మీకు కింద స్పేస్ ఉంది. చక్కగా గాయు అంటే ఆనంద్. మనం ఆనంద్ అని పేరు పెట్టుకుంటామే. మన తెలుగులో ఆనంద్ అనే పేరు ఎలాంటిదో గ్రీకులో ఆనంద్, గాయూస్ అంటారు. ఆనంద్ అంటే ఆనందించుట అని అర్థం, గాయు అంటే ఆనందం అని అర్థం. ఓకే, రైట్. గాయుకు రాస్తున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది. ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నాడు? యోహాను అంటే గాయుకు రాస్తున్నాడు. ఈ గాయు ఎవరంటే యోహాను. జాగ్రత్తగా, యోహాను చాలా సంఘాలు స్థాపించాడు. ఈ యోహాను అపోస్తలుడైన పేతురుతో ప్రారంభంలో, అతడు యెరూషలేము సంఘంలో, ప్రారంభంలో మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడింది? యెరూషలేములే కదా. ఆ యెరూషలేము సంఘములో పేతురుతో కలిసి ఈ యొక్క యోహాను సంఘము యొక్క విధి నిర్వహణలో సంఘానికి స్తంభంగా ఉన్నాడు. ఆ యెరూషలేము సంఘము అభివృద్ధి చెందడానికి, యెరూషలేము సంఘం దేవునిలో ఎదగడానికి ఈ యొక్క యోహాను ఎంతగానో కష్టపడ్డాడు ప్రారంభంలో. ఆ తర్వాత చాలా కాలం పేతురు గారితో కలిసి ఈ యొక్క యోహాను పనిచేసిన తర్వాత ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఎఫెసుకు వెళ్ళిపోయాడు. ఎఫెసుకు వెళ్ళిపోయి తను చనిపోయే వరకు కూడా ఎఫెసులోనే ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రారంభంలో ఇతడు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై వెళ్ళిపోయాడు కదా. అయితే ఈ యొక్క పేతురుతో కలిసి ఈ యోహాను, రొమ్మున ఆనుకున్న యోహాను పేతురు గారితో కలిసి యెరూషలేములో సంఘములో మూలస్తంభంగా ఉన్నాడు. చాలా కాలం అక్కడ ఉన్న తర్వాత ఇతడు తర్వాత కాలంలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఎక్కడికి వెళ్ళాడని చెప్పాను? ఎఫెసుకు వెళ్ళాడు. ఎఫెసుకు వెళ్ళి ఆ ఎఫెసులో మరణ పర్యంతము వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, అక్కడ యెరూషలేములో 2 సమాధులు ఉన్నాయి. ఆ యెరూషలేములో ఎప్పటికి ఉన్నాయంట. వాళ్ళు నిర్ధారించారు ఏమిటంటే ఆ సమాధులు, ఒక సమాధేమో ఆయన ఈ యొక్క యోహానుది, ఆయన పక్క మరొక సమాధి ఉంది.
ఆ సమాధి యేసుక్రీస్తు తల్లి శిలువ మీద మరణించేటప్పుడు యేసుక్రీస్తు అప్పగించాడు ఎవరికి? యెరూషలేము నుండి వెళ్ళేటప్పుడు అప్పటికి మరియా వృద్ధాప్యంలో ఉందంట. ఆ మరియను తీసుకుని వెళ్ళాడు. యేసయ్య తనకు అప్పగించిన బాధ్యత మరణ పర్యంతము వరకు మరియను ఈ యోహాను గుండెల్లో పెట్టి చూసుకున్నాడు. ఎందుకు? మరియను అప్పగించింది ఎవరు? అవును, అందుకే అక్కడ ఆ ఎఫెసులో మరియ సమాధి పక్కనే ఈయన సమాధి ఉంది అని చెప్తారు. అయితే ఇక్కడ ఈ ఉత్తరము ఎవరికి రాస్తున్నాడు ఈ యొక్క యోహాను అంటే గాయుకు రాస్తున్నాడు. ఇంతకీ ఈ సంఘం ఎక్కడుంది? ఈ సంఘము కూడా ఈ ఉత్తరము రాసిన ఈ గాయు ఇతను కూడా ఆ యొక్క యోహాను చాలా సంఘాలు కట్టాడు. చాలా సంఘాలు కట్టినప్పుడు ఒక సంఘములో ఇతడు పెద్ద, ఒక సంఘములో ఈ గాయు అనేవాడు ఈ యొక్క యోహాను ద్వారా రక్షణలోకి వచ్చి ఒక సంఘముని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సంఘానికి రాశాడో తెలీదు. ఈ గాయు ఈ యొక్క ఉత్తరం రాసిన యోహాను, ఈ గాయు అనే వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది, ఇది గాయుకు రాశాడు. ఇది అనగా నేటి కాలం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ రాస్తున్నాడు ఈ ఉత్తరం. అంటే నేనేమంటానంటే సార్వత్రిక సంఘానికి రాశాడు వాస్తవంగా, గాయుకు రాశాడు. కానీ నేటి కాలంలో ప్రతి సంఘమానికి రాసిన ఉత్తరం ఇది. ప్రతి సంఘంలో ఇన్ని వందల మంది ఉండగా లేదా ఇన్ని వేల మంది ఉండగా ఇందులో ఈ యొక్క వాక్య భాగంలో ఎవరిని అనుసరించి నడవాలో, సంఘములో క్రైస్తవుడిగా, సంఘంలో దేవుని బిడ్డగా మనం ఎవరి అనుకరణలో జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించినప్పుడు దేవునికి మహిమ వస్తుందో రాస్తున్నాడు. ఎలా పడితే అలా జీవించకూడదు తెలుసా? ఇది మన సామ్రాజ్యం, ఇది మన ప్రత్యేకమైన స్థలం, దేవుని బిడ్డలు కూడుకునే స్థలం. ఇంత బలమైన స్థలం, ఇంత అద్భుతమైన స్థలం, దేవుని బిడ్డలు కూడుకునే స్థలం, మోర్ దాన్ పార్లమెంట్. ఎందుకో తెలుసా? ఇక్కడ చట్టాలు దేవుడు చేస్తాడు. పార్లమెంట్లో చట్టాలు 3/, చట్ట సభల్లో 3 వంతుల మెజారిటీ ఉంటే అక్కడ జరిగిపోద్ది. కానీ ఇక్కడ దేవుని సంఘము అనే ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైన స్థలంలో దేవుడు చట్టాలు చేసి మనకిస్తే ఆ చట్టాలు మనం అనుసరిస్తూ ఉన్నాం. అందుకే ఇది ప్రత్యేకమైన స్థలం ఇది. అందుకే కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడుట మానుకోవద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? మన జీవితంలో దేవుని కలుసుకునే తావులు, దేవుడు మనతో మాట్లాడే స్థలాలు మన జీవితంలో చాలా చాలా అద్భుతం. మనకి ఆదివారం, నెలకు 4 ఆదివారాలు, ఆదివారం 2 గంటలే కదా మనం ఇక్కడ ఉంటాం. నెలకు వచ్చేటప్పటికి 8 గంటలే ఇక్కడ ఉంటాం మనం. ఈ సమయాన్ని కూడా నీ జీవితంలో నువ్వు కోల్పోతే ఎలా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు. ఈ గాయు ఒక సంఘంలో ఒక పెద్ద అన్నమాట. ఈ గాయు ఏమని రాస్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట, పెద్దనైన నేను సత్యమును బట్టి, సత్యాన్ని బట్టి రాస్తున్నాడు. సత్యము అంటే యేసుక్రీస్తే కదా, యేసుక్రీస్తే. ఇక్కడ యోహాను రాసిన పత్రికల్లో మనం ఎక్కువ ఈ పత్రికల్లో ప్రేమను గురించి చెప్తాడు, సత్యాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ సత్యం యేసుక్రీస్తు చెప్పాడు, నేనే సత్యము. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? సత్యమును బట్టి అంటే సత్యము దగ్గర యేసుక్రీస్తుని పెట్టుకుంటే ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి. అబ్బా ఎంత మంచి మాట. ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే యేసుక్రీస్తును బట్టి నేను ఇక్కడ ఉన్నాను అనే మాట. క్రీస్తును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు. గాయు ఎవడంట? ప్రియుడు. ఎవరికి ప్రియుడు? చూసారా ఇక్కడ చూడండి, సత్యమును బట్టి అని చెప్పి ప్రేమించు ప్రియుడైన గాయుకు ప్రియుడు. ఇక్కడ యోహానుకి ప్రియుడిగా ఉన్నాడు. అనగా యోహాను యేసుక్రీస్తు రొమ్మున అనుకున్న యోహానుకి ఈ యొక్క గాయు ప్రియుడిగా కనిపిస్తున్నాడంటే గాయు జీవితం ఎంత మంచిగా ఉంది, గాయు జీవితం ఎంత యథార్థంగా ఉంది. నిజంగా ఈ పదం పరిశుద్ధాత్ముడు వాడాడంటే ప్రేమించు గాయు, ప్రియుడైన గాయు. ప్రియుడు ఇదినా మన జీవితాల్లో కూడా ఎవరైనా నీ జీవితంలో ఆలోచించ, దేవుడు మనల్ని ఇలా ఇష్టపడుతున్నాడు, ప్రియుడిగా పిలవాలని ఇష్టపడుతున్నాడు. ఉంటున్నామా? ప్రియుడిగా జీవిస్తున్నామా? ఆ ప్రియుడు అంటే హృదయ సంబంధి, హృదయానికి దగ్గర, హృదయానుసారి. దావీదును కూడా దేవుడు ఏమని పిలిచాడు? ప్రియుడు అని పిలిచాడు కదా. చూద్దాం ఇక్కడ ప్రియుడు గాయనకు శుభమని చెప్పి రాయినది 2వ వచనం చదవండి. రెండో మాట అంటున్నాడు, ప్రేమించు గాయు అన్నాడు, తర్వాత ప్రియుడా అన్నాడు. ఓ బిలౌడ్, ప్రియుడా అన్నాడు. మిమ్మల్ని ఎవరైనా అంటున్నారు అలాగా? దేవుడు అనాలి మిమ్మల్ని. ఏమనో తెలుసా? ప్రియుడా అనాలి.
లోకంలో మనల్ని వాళ్ళు వీళ్ళు కాదు, దేవుడు ఏమంటున్నాడో ముఖ్యం కదా. దేవునికి ఇష్టలుగా బ్రతకడం ముఖ్యం. సంఘములో మన జీవితాన్ని ఇక్కడ ఇది ఒక జస్ట్ లైక్ ఏ హాస్పిటల్, నాట్ క్లబ్. ఇక్కడ రీక్రియేషన్ యాక్టివిటీస్ ఉండవు, ఎంటర్టైన్మెంట్ అంతకన్నా ఉండదు. ఇక్కడ అన్ని దెబ్బలే కదా, ఇక్కడ అన్ని దెబ్బలే. మనకి గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటేనే పని అయినట్టు. హాయిగా వచ్చి హాయిగా వెళ్తే ఉపయోగం లేదు ఆ రోజు. మీకు విషయం తెలుసా, ఈరోజు బాగా మాకు ఎంటర్టైన్మెంట్ ఉందంటే నువ్వు వచ్చిన చర్చికి కాదు, మనకి క్లబ్బుల్లో ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది, క్లబ్బుల్లో రీక్రియేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇది ఇట్స్ నాట్ ఎ క్లబ్, ఇట్స్ ఎ హాస్పిటల్. హాస్పిటల్లో మిమ్మల్ని నవ్వించరు, హాస్పిటల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. హాస్పిటల్లో కూర్చోబెట్టి నీ జబ్బెందు తెలుసుకొని డాక్టర్ సూదులు గుచ్చుతాడు. ఎందుకు సూదులు గుచ్చాడు? నువ్వు బాగవ్వాలని కదా. ఎంత తేడా ఉంది. కానీ నేటి దినాన ఇక్కడ ఎవరైనా ఫీల్ అవుతున్నారా? ఏముంది ఇక్కడ చర్చిలో? రీక్రియేషన్ యాక్టివిటీస్ లేదంటే మన దౌర్భాగ్యంలో లేవు. చికిత్స, ట్రీట్మెంట్ జరగాలేడా? ట్రీట్మెంట్ జరిగేటప్పుడు నొప్పి ఉంటుందా లేకపోతే సంతోషంగా ఉంటుందా? అందరూ చెప్పండి, ఎట్టుంటుంది? పెద్ద మాట్లాడండి. నొప్పి ఉంటుంది. అసలు మీరు చూడండి, ఇంజెక్షన్ లోడ్ చేసి వచ్చేటప్పుడు సిస్టరు లోడ్ చేసినప్పుడు మీ పంగ చూడండి, అక్కడ మీరు ఆలోచించండి. అంటే మనకు భయం. అలా అని వద్దనికి వెళ్తామా? లేదు. ఒకవేళ నొప్పి అంటే కళ్ళు మూసుకో అంటది, అవునా? టక్మని గుచ్చగానే ఒక్క కెవ్వని కేకేస్తావు, అవునా? 3 పూటలు అన్నం మట్టికి విపరీతంగా తింటావు ఒక్క చిన్న ఇంజెక్షన్కి కదా. నిజంగా ఆలోచించండి, చికిత్స జరగాలేడా? చర్చికి వచ్చి నాకు నొప్పి లేదంటే కుదరదు. నొప్పి రావాలేడా? మీకు తలనొప్పి రావాలి, ఇక్కడ తల మొద్దుబారిపోవాలి, గుండెల్లో మంట కలగాలి, అడుగు ముందుకు పడకూడదు. నాకే కదా ఈ వాక్యం అనాలి. నువ్వు అలా అంటా వెళ్తే నీకు పని అయింది. ఒకవేళ నీకు వచ్చినట్టు వెళ్తేవనుకో, ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు తర్వాత అట్లా ఉపయోగం ఏమన్నా ఉందా? ఏదీ లేదు. ఇది చికిత్స జరిగిద్ది దేవుని ఆలయంలో. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వినండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడు? ఆత్మక శరీరానిక? రైట్. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని చెప్పి అన్ని విషయాలు ముందు ఆత్మ. కానీ నేటి దినాన మనం దేనికి విలువిస్తున్నాం చెప్పండి? ఏం చెప్తున్నాం మనం? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, వర్ధిల్లుచున్న ఆగిపోలా, ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో ముందు ఆత్మ. ఎందుకో తెలుసా? మా బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు, అదే ఆత్మ, దినదినము ఎప్పటిదాకా? చచ్చిపోయేదాకా దినదినము వర్ధిల్లుతున్నాడు అని వాయబడింది. ఎంత మంచి మాటలు! దినదినము వర్ధిల్లుచున్నాడు. మరి మీ ఆత్మ ఎలా ఉంది చెప్పండి? మన ఆత్మలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి, ప్రార్థించుతున్నాను. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలని? ఎవరి గురించి? ఇప్పుడు గాయు గురించి. గాయు, నీవు అంటే గాయు అన్నమాట. గాయు సత్యమును అనుసరించి. గాయు ఆనంద్. ఇక్కడ ఆనందం వాళ్ళు ఎవరు ఉంటే మీ పేరు ఎక్కడి నుంచి? గాయు, ఆనంద్. నిజంగా ఎంత మంచి పేరు చూడండి. గాయు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక, నో డౌట్, అందులో అనుమానం లేదు. సత్యమును అనుసరించి, సత్యం అన్న దగ్గర యేసుక్రీస్తుని పెట్టి రాసుకుంటే మనం, గాయు నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తున్నావు? యేసుక్రీస్తుని అనుసరించి నడుస్తున్నావు. తిరిగే లేదు నీ జీవితానికి. నీ మాదిరి యేసుక్రీస్తు అయినప్పుడు, ఆయన అడుగుల్లో నువ్వు నడుస్తున్నప్పుడు జీవితానికి తిరిగే లేదు, దారి తప్పడానికి అవకాశమే లేదు. గమ్యం చేరతావు, అద్దరికి చేరతావు. ఇదే చెప్తాడు ఇక్కడ. గాయు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, సహోదరులు వచ్చి అంటున్నాడు, నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా. ఎవరో వెళ్ళి చెప్తున్నారు యోహానికి, యోహాను గారు ఇదిగో మేము ఆ సంఘానికి వెళ్ళాం, ఆ సంఘంలో ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ అంటే ఎవరు? గాయు. అసలు ఎంత మంచివాడు తెలుసా? అసలు ఆయన చూస్తుంటే ఎంత మంచి సాక్ష్యం. చూడండి, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని, ఇదే కదా, మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించుతుంది. చూసారా? సత్య ప్రవర్తన మన గురించి మీకు తెలుసా? మీ గురించి సాక్ష్యం బయటికి వెళ్ళాలి. మీ గురించి సాక్ష్యం. ఒక అమెరికాలో సెటిల్ బ్యాక్ చర్చ్ అని ఒక ప్రముఖ సంఘం ఉంది. ఆ పాస్టర్ గారికి అమెరికా దేశంలో పెద్ద కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ CEO ఫోన్ చేశాడు ఆ పాస్టర్ గారికి, పెద్ద చర్చి. ఫోన్ చేసి 500 మంది ఇంజనీర్లు కావాలి,
500 మంది ఇంజనీర్లు కావాలి. ఇక ఇంటర్వ్యూలు చేయదలుచుకోలేదు. మీది పెద్ద చర్చి కదా, మీ దగ్గర 500 మంది యవనస్తులని ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటా, పట్టభద్రులు, పంపించేయండి, ఉద్యోగం ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ పాస్టర్ అడిగాడంట, ఎందుకు మా సంఘం నుంచి అంటే, మీ సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి నేను సాక్ష్యం విన్నాను, నా కంపెనీ అభివృద్ధి చెందాలంటే మీ సంఘస్థులు కావాల్సిందే అన్నాడంట. పాస్టర్కి ఎలా ఉంటుంది? ఇది కదా సాక్ష్యం. మన గురించి ఇక్కడ ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, పనిచేసే చోట ఒక చోట కదా. ఇలా ఉండొచ్చా? ఇలా ఉండొచ్చా? ఏమనుకుంటారో చెప్పండి. మన జీవితాలు ఎంత మారిపోయినాయి, మన బ్రతుకులు ఎంత దుర్భరమైన జీవితాలు అయిపోయినాయి. మాట మీద నిలకడ లేదు, జీవితంలో స్థిరత లేదు. ఎవరినో అనుకరిస్తావు, ఎవరిలో జీవిస్తావు, ఎలాగో మాట్లాడతాం కదా. పిచ్చి బట్టి తిరుగుతూ ఉంటాం మనం. ఏమనుకుంటారు లోకంలో మనల్ని చూస్తే? క్రైస్తవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన గురి కలిగిన వాడు, లోకంతో సంబంధం లేదు, వీడి జీవిత విధానం వేరు. ఇది సాక్ష్యం. చూసారా, యోహాను రాస్తున్నాడు. యోహాన్ దగ్గరికి వెళ్ళారు. ఏమన్నా తెలుసా? యోహాన్ గారు, మేము ఆ సంఘానికి వెళ్ళాం. ఆనందం ఉన్నాడు అక్కడ, గాయు ఉన్నాడు. ఆ సత్య ప్రవర్తన, అబ్బా ఆ ప్రవర్తన, ఆయన జీవితం, ఆయన నడవడిక, ఆయన పద్ధతి, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన మేము చూసాం. అయిపోయింది మా పని. గాయు లాంటి వాడు కావాలండి అన్నారు. ఎట్లుంటది? ఆ గాయు అనేవాడు ఈ యొక్క యోహాను ద్వారా రక్షణలోకి వచ్చాడు. ఆ గాయు ఆత్మ సంబంధంగా ఈ యొక్క యోహానుకు పుత్రుడు అవుతాడు. అందుకే ఎంత సంతోషం. అందుకే గాయు గురించి సహోదరులు వచ్చి నీకు చెప్పినప్పుడు, ఆ సంఘము యొక్క పరిస్థితి చెప్పినప్పుడు, గాయు గురించి ముఖ్యంగా చెప్పినప్పుడు నేనెంతో సంతోషించాను అని చెప్తున్నాడు. సంతోషించి ఇతని 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. గాయుతో అంటున్నాడు, గాయు చాలా నీ జీవితం, నా పిల్లలు సత్యమును అనుసరించుకొని వింటున్నారని నాకు ఎక్కువైన సంతోషం. ఇదే కదా నాకు కావాలి. సత్యం అన్నమాట మనం తరచుగా చూస్తాం. 5వ వచనం, ప్రియుడా. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు? ప్రియుడా అంటున్నాడు. అంటే ప్రియుడు అంటే ఎవరు ఇక్కడ? గాయు. అమ్మ మిమ్మల్ని ఎవరన్నా దేవుడు ఏమనాలి? ప్రియుడా అనాలి. ఓ మై బిలౌడ్ అని పిలిచినప్పుడు మనకి ఎలా ఉంటుంది? ప్రియుడా అని పిలవాలి, ఓ ప్రియురాలా అని పిలవాలి. పలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఎవరు? ప్రియుడా ప్రియురాలా కదా. చూడండి, నీ కళ్ళు ఎవరి కళ్ళు లాగా ఉన్నాయి అన్నాడు ఆయన. గొవ్వ కళ్ళు, నదీ తీరములందలి గొవ్వ కళ్ళు పోలి ఉన్నవి అన్నాడు. చూసారా? ఇదినా మన జీవితాలు ప్రత్యేకంగా ఉండాలి, మన జీవిత విధానం అంటున్నాడు. ఇక్కడ చూడండి, సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారంటే, సత్యము మళ్ళీ యేసుక్రీస్తును అనుసరించి నడుచుకొనిచున్నారు. సత్యం అన్న దగ్గర యేసుక్రీస్తు. ప్రియుడా, ఓ గాయు ఆనంద్. ఇక్కడ పేరుకు తగినట్టుగా ఏం పేరు? ఆయన పేరు ఆనంద్. ఆనందించేవాడు ఎవరిలో తెలుసా? లోకాన్ని బట్టి కాదు. ఎవరిలో? యేసుక్రీస్తులో. క్రీస్తులో ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదని ఆనందించండి. మీరు గాయులేనా? మీరు ఆనందించేవాళ్ళేనా? ఎవరిని బట్టి? క్రీస్తులో మనం ఆనందించాలి, క్రీస్తులో అతిశయించాలి, సత్యమును అనుసరించి నడవాలి. ఈ వాక్య భాగంలో చూడు, 5వ వచనం చదువుతాను. ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. ఎంత మంచి మాట. చూసారా? వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు అంటున్నాడు. గాయు ఉత్తరం ఆయనకు రాస్తున్నాడు. నీవు నీ దగ్గరికి వచ్చిన పరదేశులను, నీ దగ్గరికి వచ్చిన సంచార స్వార్థికులను, నీ దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డల్ని నువ్వు చేర్చుకున్నావు. చేర్చుకోవడమే కాదు, విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేశావు. ఒక విశ్వాసి ఏం చేయాలో, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నవాడు ఏం చేయాలో గాయు నువ్వు అలా చేశావు. ఎంత మంచివాడివి గాయు. నీ సాక్ష్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. 6వ వచనం చదవండి. వారు ఇది కావాలి, వచ్చిన వాళ్ళు, ఆయన ఆతిథ్యం అనుభవించిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు, ఆయనతో కొద్ది రోజులు గడిపిన వాళ్ళు, ఆయన గురించి సంఘము ఎదుట ఏం చెప్పారంట? సాక్ష్యం. మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? మరి మన గురించి, గాయు గురించి మంచి సాక్ష్యం ఉంది, మరి మన గురించి ఏం సాక్ష్యం ఉంది అంటున్నాడు. ఎంత మంచి మాట. నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. 7వ వచనం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనక. ఆ దినాల్లో సంచార సువార్థికులు ఉండేవాళ్ళు, ఇవాంజలిస్ట్ అన్నమాట. సంచార ఈ ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సువార్త చెప్పి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మన ఊరు వచ్చారనుకోండి, వాళ్ళందరి ఇళ్లలో ఉండరు,
సంఘం. ఆ దినాల్లో ఇట్లాంటి సంఘాలే ఉండేవి కదా, కట్టడాలు. ధనికులు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ గృహాలు ఎవరికి ఇచ్చేవాళ్ళు? సంఘాలు. అక్కడే కూడుకున్నాయి. అందుకే మనం కొత్త నిబంధనలో తరచుగా మాట చూస్తాం. ఆయన ఇంట ఉన్న సంఘము, ఫిలేమోన్ ఇంట సంఘం ఉంది, లూదియా ఇంట సంఘం ఉంది, యాసోను ఇంట సంఘం ఉంది, మరియ ఇంట, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం, మరియ ఇంట సంఘం. ఆ దినాల్లో ఇంట కూడుకునేవాళ్ళు, కట్టడాలు ఉండే కాదు. అందుకే ఆ ఊరు సంచార సువార్థికులు, ఎవాంజలిస్ట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే వెతికేవాళ్ళు, సంఘాలు ఎక్కడున్నాయి ఇక్కడ అని. పలానింట్లో సంఘం ఉంది, మరి ఇంట్లో సంఘం ఉందంటే ఆ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ ఇంట్లో 2-3 రోజులుండి అక్కడ సువార్త పని చెప్పి మళ్ళీ వేరే ప్రాంతం వెళ్ళేవాళ్ళు. వాళ్ళని చేర్చుకున్నాడు ఈ గాయు. సంచార సువార్థికులు చేర్చుకున్నావు అంటున్నాడు. నువ్వు చేర్చుకున్న వాళ్ళు నీ ప్రేమను చూసి, వారి ఎదుట నువ్వు కనబరిచిన నీ సత్య ప్రవర్తన చూసి వారు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పారు అని చెప్తున్నాడు. నిజంగా ఇదే కదా కావాలి, చేర్చుకున్నాడు. అందుకే అంటున్నాడు, అన్యజనులు ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. 8 చదవండి. ఎంత మంచి మాట. సత్యము నాకు సహాయకమవునట్టు అన్నాడు. చూసారా, సహాయకులమను అట్టి వారికి ఉపకారము చే బద్దులమై ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ఎవరు వచ్చినా మనం వారికి ఏం చేయ బద్దులమై ఉన్నాం? సహాయము చేయ. లేనిది కాదు, ఉన్నదే. లేనిది కాదు, లేనిది మనం ఏం చేస్తాం? దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అదే. సహాయము చేయ బద్దులమై ఉన్నాం, ఇది మన బాధ్యత అని చెప్తాడు. 9వ వచనాన్ని, నేను సంఘము నాకు ఒక సంగతి వ్రాసితిని. ఇక్కడ దాకా 8 వచనాల దాకా ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఇక్కడ ప్రాముఖ్యం, ఈ ఉత్తరం ఎవరికి రాశాడో చెప్పాడు. గాయు అని, ఆనంద్ ఈ యొక్క యోహాను ద్వారా స్థాపించబడిన సంఘంలో అతడు ఏ రీతిగా ఆ సంచార సువార్థికును చేర్చుకున్నాడో, అతడు ఎలా ప్రియుడిగా ఉన్నాడో, వచ్చిన వారికి ఎలాగ ఆతిథ్యం ఇచ్చాడో, వచ్చిన వారికి ఎలా తన ప్రవర్తన బట్టి ప్రేమను చూపించి చేర్చుకున్నాడో, ఆ వెళ్ళిన వారు ఆయన యొక్క గాయు ఆనంద్ యొక్క సత్య ప్రవర్తన బట్టి సంఘము ఎదుట సాక్ష్యం చెప్పారు. గాయు అని అభినందిస్తూ రాశాడు ఈ ఉత్తరం, యోహాన్ రాశాడు. ఓకే, ఆ వచనాల్లో ఇప్పుడు ఒక క్యారెక్టర్ మీకు అర్థమైంది. ఆయన ఎవరు? గాయు. అర్థమైంది. గాయు ఏం చేశాడు? గాయు దేవునికి ప్రియుడిగా బ్రతికాడు, అతడు యథార్థంగా జీవించాడు. ఇంకేం చెప్తారు చెప్పండి గాయు గురించి? మీరు చాలా విషయాలు విన్నారు కదా. మంచి సాక్ష్యం, ఇంకా పరదేశంలో చేర్చుకున్నాడు, ఇంకా ప్రేమ కలిగిన వాడు, ఆతిథ్య హృదయం కలిగిన వాడు. ఇంక చెప్పండి, ఇంకా అందులో ఉన్నాయి కదా. ఉపకారం చేశాడు, చేర్చుకున్నాడు, ఇంకా 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 చూడండి, మీకు చూస్తున్నారు స్వచ్ఛంగా తెలుగులో ఉంది, ఏ గ్రాంధికం లేదు ఇందులో. అందులో చూడండి, విశ్వాసికి తగినట్టుగా, అదే కదా, విశ్వాసికి తగినట్టుగా. ఇంకా చూడండి, నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఏమి ఇచ్చారు? సాక్ష్యం. సంఘం ఎదుట ఏం చెప్పుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, మన ప్రవర్తన చూసి, మన క్రమాన్ని చూసి, మన పాటలు చూసి, మన యొక్క ఆరాధన చూసి, మన వాక్యం చూసి, తిరిగి మనం లేచి వెళ్ళడాన్ని చూసి వీళ్ళేమనుకోవాలి? వాళ్ళు బతికితే చీరాల్లో బతకాలనుకోవాలి. అవును, అలాగే అనాలి, అలా బ్రతకాలి మనం. నేను చీరాల్లో ఎందుకు పుట్టలేదు అనుకోవాలి. నీ ప్రవర్తన అలా ఉండాలి. దేవుడు గొప్పోడు కాబట్టి నన్ను చీరాల్లో పుట్టించలేదు అనుకోవద్దు. అమ్మ వింటున్నారా లేదా? ఇది నా వాక్యం వింటున్నా. నీవు బ్రతికితే గాయులాగా బ్రతకాలి, గాయులాగా జీవించాలి. దేవుడు నీ కొరకు ప్రియుడాన్ని పిలవాలి, నీ కొరకు వేచి ఉండాలి ఆయన. నీవు లేకపోయినా నీ గురించి సాక్షి చెప్పాలి. ఇది గాయు జీవితం. పేరుకు తగినట్టుగా గాయు జీవిత రహస్యం ఏంటంటే, ఆయన పేరుకు అర్థమైంది ఆనంద్. ఎప్పుడు ఎవరిలో ఆనందించేవాడు? చెరసాల్లో ఉండి పౌలు ఫిలిప్పులకు రాస్తాడే, క్రీస్తునందు ప్రభునందు ఆనందించండి, మరలా చెబుదును. ఇది గాయు క్యారెక్టర్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న 2వ వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఆ 2వ వ్యక్తి ఎవరో చూద్దాం. ఇప్పుడు రండి చూద్దాం. 9వ వచనం నుంచి, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే అండర్లైన్ చేయండి. ఏంటి? ఎవరైనా ఇంకోసారి పెద్దగా, దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు అన్నాడు. చూసారా,
యోహాను తను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దియోత్రెఫే, చెప్పండి ఒకసారి, అందరు చదవండి ఇంకోసారి పెద్దగా. దియోత్రెఫే అని చక్కగా చదవాలి. దియోత్రెఫే అండర్లైన్ చేసే పైన అర్థం రాసుకోండి, ఓ పని అయిపోద్ది. దియోత్రెఫే అనగా ద్విపత్తి చేత పోషించబడిన వాడు. ద్విపత్తి అనేది ఒక దేవత. మీకు గుర్తొస్తుంది, అపోస్తుల కార్యాల్లో ద్విపత్తి అని ఒక పేరు పెట్టారు. ఎవరికి చూద్దాం. ద్విపత్తి చేత పోషించబడే ఏ ఊరు? ద్విపత్తిది ఏ ఊరు పెట్టారు? ఎఫెసీయేనా? ద్విపత్తి చూద్దాం. ద్విపత్తి చేత, అది ఒక దేవత, ద్విపత్తి చేత పోషించబడేవాడు. దియోత్రెఫే, ఏమా చదవండి ఒకసారి. దియో, అది కదా, ఒకసారి పెద్దగా చెప్పండి. దియోత్రెఫే, దియోత్రెఫే. ఇది మనకి కొత్తగా పలికే మాటలు రావు. ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం చదువుతూ ఉంటే అది వస్తుంది, రాసుకోవాలి. దియోత్రెఫే అండర్లైన్ చేసి మీ బైబిల్ గ్రంథంలో కింద ఈ యోహాను రాసిన 3వ పత్రికలో ఈ పేర్లు మీకు అర్థం కావని దేవుడు పైన కుదించి కింద ఖాళీ పెట్టాడు మీకోసం. ఏం రాసుకోవచ్చు? చక్కగా రాసుకోవచ్చు. తాటికాయ అక్షరాలు రాయమాకండి, చిన్నగా చక్కగా రాయండి. దియోత్రెఫే చూడండి. ఆ దియోత్రెఫే ఏంటంట? వారిలో ప్రధానత్వమును కోరుచున్నాడు. ప్రధానత్వం, అధికారం కావాల్సి వస్తుంది ఈ సంఘంలో. ఎవరికి? దియోత్రెఫేకి. చూసారా, విభిన్నమైన గాయు గురించి ఎంత బాగా చెప్పాడు, గాయు గురించి ఎంత బాగా రాశాడు. గాయు సాక్ష్యాన్ని గురించి ఈ యొక్క యోహాను రాసి అట్రాపోజిట్. ఎవరు? దియోత్రెఫే. ఏం కోరుతున్నాడంట? ప్రధానత్వం కోరుతున్నాడు, అధికారం కోరుతున్నాడు, ప్రధానత్వం కోరుతున్నాడు. ప్రధానత్వం కోరుతున్నాడు అంటే ఇక్కడ ఆలోచించండి, మమ్మల్ని అంగీకరించట్లేదు. ఆ సంఘం స్థాపించింది ఈయనే. ఎవరు? యోహానే కదా. యోహాన్ని అంగీకరించట్లేదంట. అంటే ఆ సంఘాన్ని ఏం చేశాడు? తన కబంధ హస్తాల్లో. నేటి దినం సంఘాలు జరుగుతుంది అదే కదా. సంఘాల్లో సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తము ద్వారా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇక్కడ దేవుని ఆధిపత్యం ఉండాలి, ఎవరిది ఉండద్దు. ప్రధానుడు ఆయన, మనకి ఆయన అందరిలో ప్రధానుడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆయనే గొప్పవాడు. ఇక్కడ ఎవరు ఉండరు. కానీ నేటి దినాన ఆలోచించండి, సంఘాల యొక్క వైఖరి ఎలా మారిపోయిందో. ప్రధానత్వమును కోరుతున్నాడు. అందుకే యోహానును కూడా అంగీకరించట్లేదంట. అసలు సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఏంటి కథ? అందుకే యోహాను రాస్తున్నాడు. ఒక విషయం చెప్పాలి, ఏమిటంటే వారిలో ప్రధానత్వమును కోరుతున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు అన్నాడు. ఎంత దారుణం, ఎంత దారుణం ఆలోచించండి. అసలు ఈ యొక్క యోహాను ప్రభు రొమ్మును ఆనుకున్నవాడు, ఆత్మజ్ఞాని, పరసంబంధమైన విషయాలు కలిగి ఉన్నవాడు, దేవునితో ప్రత్యక్ష సంబంధము కలిగి ఉన్నాడు, ఆయనతో కలిసి నడిచినవాడు, సిలువ ఘట్టము యొద్ద దగ్గరుండి వీక్షించినవాడు కదా. ఈ దియోత్రెఫే అంట ఎవరిని అంగీకరించట్లేదు? యోహాన్ని అంగీకరించట్లేదంటే యోహాను ఎవరి చేత ఎన్నిక చేయబడ్డాడు? దేవుని చేత. అంటే యోహానును అంగీకరించట్లేదంటే ఎవరిని అంగీకరించట్లేదు? తద్వారా దేవుని అంగీకరించట్లేదు. మనం చాలాసార్లు పొరపడతాం. నేటి దినాన సంఘాలలో దేవుని అధికారం లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని ఆధిపత్యం లేదు, దేవుని ప్రభుత్వం లేదు. మనుషుల ప్రభుత్వాలు, మనుషుల ఆలోచనలు, మనుషుల కట్టడలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాక్యం లేదు. ప్రధానత్వం కోరుతున్నారు. కమిటీలు అవుతాయి. సంఘ పరిపాలన ఎవరికి రక్షణ ఉండదో. దేవుని చేత ఎన్నిక చేయబడరు వాళ్ళు. ఎలక్షన్లలో సెలక్షన్లు పెట్టుకొని ఓట్లు పెట్టి సంఘాలను పరిపాలించేవారు. ఇదిగో దియోత్రెఫేలు. వారికి అధికారం లేదు, రక్షణ లేదు, వాళ్ళకి మారు మనసు లేదు, సిలువ తెలియదు వారికి, యేసుక్రీస్తు రక్తం అంటే తెలియదు వారికి. పశ్చాత్తాపం లేకుండా సంఘంలో చేర్చబడకుండా సంఘాన్ని ఎలా పరిపాలిస్తారు? వారందరి పేర్లు మనం పేరు పెట్టుకోవాలి. ఏంటది? దియోత్రెఫే. సంఘంలో ఉంటారు, దేవునితో సంబంధం లేదు. సంఘంలో ఉంటారు, సిలువతో సంబంధం లేదు. సంఘంలో ఉంటారు, వారికి మారు మనసు సంబంధం లేదు. సంఘంలో ఉంటారు, వారికి అధికారం కావాలి, గుర్తింపు కావాలి. అందుకే గుర్తింపు కావాలి అంటే వారు ఎవరితో పోటీ పడతారంటే వాళ్ళే పాస్టర్లను మారుస్తూ ఉంటారు, ఉత్తరాలు పెట్టి. ఈయన తీసేయండి. ఎవరిని తీసేయడానికి? ఎవరు వీళ్ళు? మార్చేయండి, తీసేయండి. వీళ్ళందరి పేర్లు పెట్టండి. ఇప్పుడు ఏం పేర్లు? మీ చుట్టుపక్కల చాలామంది కనిపిస్తారు చూడండి. మీ ఇంటి చుట్టుపక్కల దియోత్రెఫేలే గొప్పగా చెబుతారు. మీ ఆ చర్చిలో కమిటీ మెంబర్ని, ఆ చర్చి చైర్మన్ని, ఆ చర్చి నేనే నడిపిస్తే ఏంది నడిపించేది? పోరా దియోత్రెఫే అనండి.
ఏంది నడిపించే చెప్పండి. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, కట్టడి తెలియకుండా పెత్తనాలు కావాలి. ఏం చేస్తాడు పెత్తనం? జీవము కలిగిన దేవుని చేతుల్లో పట్టం ఏంటి? నిప్పుతో చెలగాటం. ఆయన దహించు అగ్ని. పెత్తనాన్ని కోరి మోషే మీద తిరుగుబాటు చేసి, మోషే నువ్వే కాదు మేము పెద్దలమే, నువ్వే కాదు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు మేము కూడా అని కోరహ్ అనేవాడికి బుద్ధి పుట్టింది, మెంటల్ వచ్చింది, తెక్కొచ్చింది, అధికారం కావాల్సి వచ్చింది. దియోత్రెఫే వాడు కూడా ఎవడున్నాడు బంధువులు, వాళ్ళ చుట్టుపక్కల వారు పోగు చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆడితో 250 మంది కలిశారు. విచిత్రం ఏంటో తెలుసా? 250 మంది వచ్చి, నీతో మాకిక పని. ఎవరితో? మోషేతో. గుండె పగిలింది మోషేకి. మోషే చాలా మంచోడు కదా. ఆగండి 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 ఆగండి, వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నా, కొర కుమారులారా మీరు అట్టనొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు కోపం వచ్చిందన్న సంగతి ఎవరో తెలుసు? అసలు చూడండి, తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద మోషే ప్రేమ. ఆగండి, మీరు కోరహు కదా, కోరహు కుమారులు కదా, కహతీలు కదా, మీరు దేవుని మందస్సాన్ని మోసేవాళ్ళు కదా, ఇంతకన్నా మీకు ఏ గొప్పతనం కావాలి, ఏ గుర్తింపు కావాలి? ఆగండి అంటే, ఆగో మేము రాం, మేమందరం గొప్పవాళ్ళమే, మీరే కాదు మేము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం అన్నారు. ఏం చేస్తారు మీరు ఆలోచించండి. మోషే మళ్ళీ వాళ్ళని రండి మాట్లాడదామంటే వాళ్ళు అన్నారు, కనీసం మోషే అంతటోడు పిలిచాడని రాకుండా వాళ్ళు ఏమంటారు? ఏంటి వచ్చేది? మోషే గురించేమో దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి. అసలు మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడిన తన అక్కనే దేవుడు క్షమించలా. చక్కగా రాయబడింది, వెనక మాట్లాడుకుంటున్న మాటలు యెహోవా విన్నాడు. ఈ మాట స్పష్టంగా ఉంది బైబిల్ గ్రంథంలో. మోషే వెనక మాట్లాడుకుంటే దేవుడు వచ్చి అన్నాడు, మిరియాము బుద్ధి ఉందా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ తమ్ముడు ఎవరు అనుకుంటున్నావా? నా ఇంట్లో నమ్మకమైన వాడు, ఒక స్నేహితులతో మాట్లాడినట్టు నేను మోషేతో ఎలా భయపడలేదు అని కుష్టు పెట్టాడు. ఎవరికి? అక్కనే ఊరుకోవాలా మోషే మీద తిరుగుబాటు చేస్తే. ఈ కోరహు ఊరుకుంటాడా? ఇక విధి లేని పరిస్థితుల్లో మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఏం చేయమంటావు? ఆగు, వాళ్ళందరినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి మాట్లాడదాం. పిలిపించారు, వచ్చారంతే. మోషే మాట్లాడలేదు. భూమి నెరవిడిచింది. 250 మంది. చిత్రం ఏంటో తెలుసా? చచ్చిపోయి పాతాళానికి పోతారు, వీళ్ళు బతికుండగానే పాతాళానికి పోయారు. లేకపోతే 250 సమాధులు ఉండేవి. ఇప్పుడు 250 సమాధులు ఖాళీ స్థలం. చచ్చిపోయి పాతాళానికి వెళ్ళేవాళ్ళని తెలుసు కానీ మనకి ఎక్కడికి వెళ్ళిపోయారు? సాధించారు? చూడండి, మిడిసి పడేవాడు, ఎగసి పడేవాడు, గర్వంతో ఊగిపోయేవాడు, తల నిండా పొగరు పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేవాడు కొద్ది కాలమే చరిత్రలో ఉంటాడు, తర్వాత మనకు కనిపించడు. దియోత్రెఫేలు ఎవడ మీద తిరుగుబాటు, పైగా నన్ను అంగీకరించట్లేదు అన్నాడు. దియోత్రెఫే నన్ను అంగీకరించట్లేదు. వాక్యంలో చూసారా? ఉత్తరం రాస్తుంటున్నాడు, గాయు నీకే రాస్తున్నాయి ఉత్తరం. సంఘంలో ఉన్నాడు ఒకటి, జాగ్రత్త. అడే దియోత్రెఫే నన్ను అంగీకరించట్లేదు, రానివ్వడలేదు. పైగా ఎందుకు చూసారా? వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరచ్చు. సంఘంలో ఉన్నాడు ఈడు కూడా. మమ్మును గురించి చెడ్డ మాటలు వదరచ్చు. ఏ మాటలో? ఎవరి గురించి? యోహాను దేవుని సేవకుల గురించి చెడ్డ మాటలు వదరచ్చు. అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక రానివ్వటం ఎవరిని. అందుకే ఎవరన్నా వస్తే తనకు పోటీ అని రానియటం లేదు. చూసారా? చాలదన్నట్టు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇది చూడండి, ఎన్ని తప్పుడు పనులు చేస్తూ దౌర్భాగ్యమైన జీవితం కలిగి ప్రధానత్వమును కోరుచున్న ఈ యొక్క దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు అన్నాడు. దేవుని సేవకుల గురించి చెడ్డ మాటలు పలుకుతున్నాడు. అక్కడికి వచ్చే సంచార సువార్థికులను దేవుని సేవకులను చేర్చుకోవటం లేదని చెప్పాడు. వారి పైగా ఎవరైనా చేర్చుకుంటే వారిని కూడా సంఘం నుండి వెలివేస్తున్నాడు. చూసారా? వెలివేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయిస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకుని నేను వస్తా, వాడు ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం అని రాస్తున్నాడు. చూసారా? ఇప్పుడు 11 వచ్చిన అండర్లైన్ చేయండి, ఇది కంఠత వాక్యం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మీరు కంటత పెట్టాల్సింది
ఈ యొక్క వచనం 11వ వచనం కణత పెట్టాలి, 3వ వచనం కణత పెట్టాలి. ఈ అధ్యాయంలో అవి మూలవాక్యాలు ఇవన్నీ. 3వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే 4వ వచనంలో, 3 యోహాను పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన, ఇది కంటత పెట్టాలి. ఆ తర్వాత 11, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని తూచినవాడు. ఒకసారి చదవండి, 11వ వచనం చదవండి అందరు కలిసి. గుడ్. ఇది మీరు కంటత పెట్టాలి. ఇక మనం 2 క్యారెక్టర్ చూసాం. మొదటి క్యారెక్టర్ ఎవరో, మొదటి వ్యక్తిత్వం గాయులాగా ఉండాలి మనం. రెండోది భయంకరమైన వ్యక్తిత్వం ఎవరైనా, దేయోత్రెఫే. ఇక 3వ క్యారెక్టర్ ఉంది ఇక్కడ. ఈయన సంచార స్వార్థికుడు అనమాట. 12వ వచనాన్ని చూద్దాం. దెమెత్రియు అందరు చెప్పండి ఏంటి, ఇంకోసారి చదవండి. దెమెత్రియు, ఇందాక వ్యక్తి దేయోత్రెఫే. అటు ఇటు కలపమాకండి, అటు ఇటు కలపకూడదు. దెమెత్రియు చూడండి. దెమెత్రియు అంటే అర్థం ఏంటంటే అండర్లైన్ చేసి రాసేయండి పైన, తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే దెమెత్రి దేవత భక్తుడు అని అర్థం. దెమెత్రి దేవత భక్తుడు, దెమెత్రి దేవతకు భక్తుడు, లేదా దెమెత్రికి చెందినవాడు అని అర్థం. డివోటీ ఆఫ్ దెమెత్రెస్, డివోటీ, దెమెత్రి దేవత భక్తుడు. ఓకే, ఇప్పుడు దెమెత్రియు అన్నమాట అందరి వలన. ఇప్పుడు ఈ దెమెత్రియు ఏమిటంటే సంచార సువార్థికుడు. ఇక్కడ కాసేపు, అక్కడ కాసేపు, అక్కడ కాసేపు, అలా అన్ని ప్రాంతాల్లో సువార్త చెప్తూ వెళ్తాడు. ఇప్పుడు ఈ దెమెత్రియు ఎక్కడికి వచ్చాడంటే ఈ గాయు ఉన్న సంఘానికి వచ్చాడు. ఏ సంఘానికి? గాయు. ఆ సంఘంలో ఇంకోడు ఉన్నాడు, పనికి మానాడు. ఎవడాడు? దెమెత్రి. ఎవరున్నారు? దేయోత్రెఫే ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆ సువార్థికుడు వస్తున్నాడు ఈ సంఘానికి, గాయు ఉన్న సంఘానికి. ఆ సువార్థికుడు వస్తున్నాడు, ఆయన పేరు దెమెత్రియు, అనగా దెమెత్రి దేవతకు చెందినవాడు, దెమెత్రి దేవత భక్తుడు అని అర్థం. ఈ సువార్థికుడు వచ్చినప్పుడు గాయు ఉన్న సంఘంలో ఈ యోహాను గారు ఉత్తరం ఎందుకు రాశాడంటే, ఇదిగో గాయు, ఇదిగో దెమెత్రియు వస్తున్నాడు, సంచార సువార్థికుడు, ఆయన్ని చేర్చుకో, నువ్వు ఆదరించు, ఆయన ఉన్నంతకాలం ఆయన్ని సంరక్షించు, ఆతిథ్యం ఇవ్వు. ఎందుకు ఈ ఉత్తరం రాసి ఆయనకే ఇచ్చి పంపాడు. ఎవరికి ఇచ్చి పంపాడు? దెమెత్రికి. ఆయనే కదా వస్తున్నాడు, దెమెత్రికి ఇచ్చి పంపించాడు. ఈ ఉత్తరం తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఆ సంఘం ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎక్కడ చేర్చుకోడో, వాడు ఎక్కడ ఈ దెమెత్రి ఇబ్బంది పెడతాడో, దియోత్రెఫే అనేవాడు. అందుకే ఇతన్ని చేర్చుకొని గాయుకు రాసి ఈ ఉత్తరం ఎవరికి ఇచ్చి పంపాడు? ఇప్పుడు అర్థమైందా మీకు ఎవరికి ఇచ్చి పంపాడు? దెమెత్రి. ఇప్పుడు చూడండి, ఆ దెమెత్రి గురించి రాస్తున్నాడు 2 మాటలు. దెమెత్రియు అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. ఏంటంట? అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాబట్టి సాక్ష్యం పొందినవాడు ఎవరు? దెమెత్రియు. మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. చూసారు, సాక్ష్యం పొందినవాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సాక్ష్యము పొందినవాడు ఎవరు? దెమెత్రియు. ఇప్పుడు మనం గాయులాగన్నా ఉండడం మంచిది. గాయులాగా ఉండకపోతే ఎవరిలాగా ఉండొచ్చు? దెమెత్రిలాగా ఉండొచ్చు. కానీ ఎవరిలాగా ఉండొద్దు? దియోత్రెఫేలాగా ఉండకూడదు. 3 క్యారెక్టర్లు. చివరి ముగింపు 3వ వచనం, అనేక సంగతులు 13 నుంచి నీకు రాయవలసి ఉన్నది, కానీ సిరాతోను కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముగ్గి మాట్లాడుకునేది నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుసను వందనములు చెప్పుము. ఇది మీరు వర్గీకరణ రాసేసుకోండి. మీ బైబిల్ క్రిందే మీరు రాసుకుంటే దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి వీలుంటుంది. ఈ 14 వచనాలు ఇప్పుడు మనం విభజించాం కదా, ఈ 14 వచనాలని మనం ఏ రీతిగా విభజిద్దామంటే చూడండి, 3వ యోహాను పత్రిక గ్రంథ విభజన రాసేసేయండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. 3వ యోహాను పత్రిక గ్రంథ విభజన. దానికి ముందు మంచిని అనుసరించి నడుచుకో. ఈ పత్రిక అంతా చెప్పేది ఏమిటి? మంచిని అనుసరించి నడుచుకో. అందరూ చెప్పండి ఏంటి? మంచిని అనుసరించి నడుచుకో. లోకంలో మంచి ఏదన్నా ఉందా? ఏది లేదు. మనకు మంచి ఉంది ఒక్కటే. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. ఎవరెవరితో అన్నారు కదా? నతనయేలు ఫిలిప్తో అన్నాడు, రా
ధర్మశాస్త్రం లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయో ఆ మెస్సీని కనుగొన్నాం. నజరేతు నుంచి లేదా అంటున్నాడు. నజరేతు దొంగలు ఇల్లు కదా, దొంగలు అక్కడ దోపిడిగాళ్ళు ఉంటే నజరేతు నుండి వచ్చాడంటావేంటి? నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటే రావచ్చు. చూడు, నజరేతు మంచిదేది లేదు, కానీ మంచి ఉంది. ఆ మంచి యేసుక్రీస్తు ప్రభువారు. లోకంలో అంత కీడు, లోకంలో అంత చెడు, దురాఘాతాలు, దుష్టత్వం రోజు పేపర్లో చూడండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం విపరీత ధోరణి, విచిత్రమైన ధోరణి. అబ్బో, ఆ పేపర్లో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. హైదరాబాదులో గట్కేసర్లో ఆ అమ్మాయి ఏం చేసింది? బీఫామ్ చదివే అమ్మాయి. ఎవరో అమ్మాయిని పాడు చేసినట్టు పోలీసులను తప్పుదోవ పట్టించి, తీరా చూస్తే పాపం ఆటో డ్రైవర్లను తీసుకెళ్లారు. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి లోన వేశారు వాళ్ళ మీద పేపర్లో, టీవీలు. తీరా చూస్తే అమ్మాయిని ఎవరేం చేయాల, డ్రామా ఆడిపోయింది. చివరికి పేపర్లు అంతా వచ్చింది. ఆటో డ్రైవర్లు పాపం ఎంత అవమానం అయి ఉంటుంది చెప్పండి. వాళ్ళని ఉరేయండి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి అని కింద ఆ ట్రోలింగ్, వాళ్ళని అలాగా ఇలాగా. చివరికి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరేం చేయలేదు. ఆ అమ్మాయి పోలీసుల్ని తన కుటుంబంలో ఏదో చిన్న సమస్య ఉండి తప్పుదోవ పట్టించిన దానికి ఇలా చేసింది అని. అది అలా ఇలా వస్తే ఆ అమ్మాయికి అవమానం ఎక్కువైపోయింది. తీరా చివరికి షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకొని చచ్చిపోయింది ఆ పిల్ల. విచిత్రంగా ముగిసింది ఆ అమ్మాయి దుఃఖకరమైన జీవితం. నిండా 21 సంవత్సరాలే. విచిత్రంగా లేదు చూసారా? ఎంత కష్టం ఆ పోలీసులకు చెప్పండి. ఎంతో శ్రమించారు వాళ్ళు, ఆ పోలీసు వాళ్ళు. ఎవరి వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో తెలియదు. లోకము యొక్క పోకడ భయానకం. ఎంత భయంకరంగా ఉంది చూడండి. అసలు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. ఇలా జరుగుతుందా? అవును, జరుగుతుంది. లోకమంతా కీడు. ఎవరిని అనుసరించాలి? ఎవరి మార్గంలో నడవాలి? అందుకే ఈ పత్రిక చక్కగా చెప్తుంది. ప్రియుడా, నీవు ఏం చేయాలి తెలుసా? మంచిని అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి. చాలామంది ఇలా అంటారు, సీరియల్ చూడొచ్చా, టీవీ చూడొచ్చా, సినిమాలు చూడొచ్చా, ఇంట్లో ఉండి చూస్తే ఏమవుద్ది? చాలామంది అంటారు. చూస్తే తప్పే ఉంది, దాన్ని అనుసరిస్తే కదా తప్పు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మంచిని స్వీకరించి చెడుని. మంచి ఎక్కడుంది మీరు చెప్పండి? పోనీ మంచి ఉంటే తీసుకుందాం. మంచి ఎక్కడుంది? సీరియల్లో మంచి ఉందా? లేదు. సీరియల్ చూసిన దగ్గర నుంచి మీ అత్త మీద పోట్లాట తప్ప ఏమైనా ఉందా? పొట్లాట ఎవరెవరికి? అత్త కోడలు ప్రేమగా ఉండే సీరియల్ ఎక్కడన్నా ఉందా? ఉండదు. ఉంటే నువ్వు చూడవు. నేర ప్రవృత్తి పెరిగిద్ది. ఏది చూసినా నేర ప్రవృత్తి. మంచిదేది లేదు, ఏది లేదు మంచిది. ఎవరిని అనుసరించాలి? ఇదిగో వాక్యం రాయబడింది, క్రీస్తే మన అనుకరణ. మంచిని అనుసరించాలి. పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి, మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మీకు మాదిరి ఉంచెను. ఎంత మంచి మాట! ఈ మాదిరి ఉంచడానికి ఆయన మీ కొరకు శ్రమ పడ్డాడు, మీ కొరకు బాధపడ్డాడు, మీ కొరకు తృణీకరించబడ్డాడు, మీ కొరకు ఆయన చూడనొల్లని వ్యసన క్రాంతుడుగా మారిపోయాడు. ఆయన అలా బాధపడ్డాడు. అయితే ఆ బాధలో మీకు అడుగులు స్థిరపరిచాడు. ఆ అడుగుల్లో నువ్వు నడవాలి. ఇక్కడ నేటి సంఘంలో కనబడుతున్న 3 వ్యక్తిత్వాలు, 1 2 3. ఇప్పుడు మీకు పేర్లు వచ్చేసినాయి. 3 వ్యక్తిత్వాలు. ఎవరెవరు వాళ్ళు? 1 ఎవరు? గుడ్, గాయు. 2 దియోత్రెఫే. స్క్రీన్ మీద కనిపిస్తుంది, రైట్ డౌన్ అన్నమాట రాసుకోండి. 3 దెమెత్రేయు. గాయు ఆనందం. దియోత్రెఫే ఏం పేరు, ఏం రాసుకున్నారు? ద్విపది చేత పోషించబడేవాడు. 3rd వన్ దెమెత్రేయు. దెమెత్రి దేవతకు సంబంధించిన వాడు. దెమెత్రియు లేదా దెమెత్రియా. దెమెత్రియు అన్న, దెమెత్రియా అన్న, దెమెత్రిస్ అన్న ఒకటే. 3 క్యారెక్టర్స్ వచ్చేసినాయి. 1 2 3. ఒకటేంటి చెప్పండి? ఒకటేంటి? గాయు. 2 రెండోది దియోత్రెఫే. 3 మీరు ఒకసారి పెద్దగా స్పష్టంగా మీరు పెద్దగా చదవండి ఒకసారి పెద్దగా. గాయు 1 2 3. ఎందుకన్నా మా ఉత్సాహం లేదు? తిరగట్లేదా నాలుక? మళ్ళీ చదవండి ఒకసారి. రావాల్సిందే మీకు, అది నేర్చుకొని వెళ్ళాలి. 1 గాయు, 2 దియోత్రెఫే, 3 దెమెత్రియా. రైట్. ఈ వీళ్ళని మనం ఇలా వర్గీకరిద్దాం. సేవకులకు సహకరించు గాయు. మీకు స్క్రీన్ మీద ఉంది, చక్కగా రాసుకోండి. ఈ గాయు మీ యొక్క ఆ తీర్మానం రాయండి. నేను గాయులాగుంటాను.
సేవకులకు సహకరించు గాయు. సేవకులకు సహకరించు గాయు. ఎవరు సహకరించాడు? సేవకులకు సహకరించాడు. ఎంత మంచి మాట. సేవకులకు సహకరించాడు. ఎవరికి? ఇక ఆయన గురించి మనం చదువుకుందాం. రెండోది, సంఘమును చెడగొట్టుచున్న దియోత్రెఫే ఏం చేశాడు? సంఘాన్ని చెడగొట్టేస్తాడు. తన ప్రధానత్వమును కోరడం ద్వారా, అధికారాన్ని కోరడం ద్వారా. ఇక మూడోది, సాక్ష్యమును కాపాడుకున్న దెమెత్రియా. సేవకులకు సహకరించు గాయు. 2, సంఘమును చెడగొట్టుచున్న దియోత్రెఫే. 3, సాక్ష్యమును కాపాడుకొనిన దెమెత్రియు. ఈ 3 వచ్చేసినాయి. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మీరు దాన్ని 14 వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి నంబరింగ్ వేసుకొని 10 సార్లు చదివేసేయండి. ఈ నోట్స్ అంతా రాసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి కనీసం 10 సార్లు పెద్దగా చదవండి, పెద్దగా స్పష్టంగా చదవండి. మీరు ఇదంతా విన్న తర్వాత ఈ పత్రిక అంతా మీకు వచ్చేసింది. ఇంకా ఈ 3వ యోహాను పత్రిక, దీనిని 3వ యోహాను పత్రిక, దీన్ని ఎలా విభజించాలి? ఇప్పుడు మనం విభజించి చదువుకున్నాం. ఈ 14 వచనాలని మీరు ఇలా విభజించండి. 3 క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో, మొట్టమొదటి వచనంలో సత్యమును బట్టి శుభాకాంక్షలు. 3వ యోహాను పత్రిక గ్రంథ విభజన. ఇది మీరు రాసుకోవాలి, చక్కగా రాసుకోండి. మీ బైబిల్ గ్రంథంలో కింద ఖాళీ ఉంది, ఆ మార్జిన్లో రాసుకోండి. ఇక్కడ సత్యమును బట్టి శుభాకాంక్షలు చెప్పాడు. మొదటి వచనంలో సత్యమును బట్టి శుభాకాంక్షలు, అదే కదా చెప్తాడు. పెద్దన నేను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయు నాకు శుభమని చెప్పి వ్రాయబడినది. రెండోది, సేవకులకు సహకరించు గాయు. గాయు గురించి అని రాసుకోండి, లేకపోతే 2 నుండి 8 వచనాలు. సేవకులకు సహకరించు గాయు, ప్రియుడైన గాయు. 2 నుండి 8 వచనాలు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయన గురించి ఎన్ని వచనాలు, గాయు గురించి దేవుడు ఎన్ని వచనాలు కేటాయించాడు. గాయు 2 నుండి 8 వచనాలు. ఇక మూడోది, దెయోత్రెఫే, సంఘమును చెడగొట్టుచున్న దెయోత్రెఫే. దేన్ని? సంఘం ఎవరిది? సంఘం ఎవరిదమ్మా కదా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది దేవుంది. చెడగొట్టడానికి పూనుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. జాగ్రత్త. 9 నుండి 11 వచనాలు. దెయోత్రెఫే చూసారా? సంఘమును చెడగొట్టుచున్న దెయోత్రెఫే. 4వది, సాక్ష్యమును కాపాడుకున్న దెమెత్రియా. 12వ వచనం. సాక్ష్యమును కాపాడుకున్న దెమెత్రియా. సాక్ష్యమును కాపాడుకున్న దెమెత్రియా. ఇక చివరిది, సత్యమునకు సాక్షి యొక్క ఆఖరి మాటలో. ఎవరు ఆ సత్యం యొక్క సాక్షి? యోహాను. ఆయన రొమ్మున ఆనుకున్న యోహాను యొక్క ఆఖరి మాటలో 13 నుండి 14 వచనాలు. 13 నుండి 14 వచనాలు రాసుకున్నారా లేదా? మళ్ళీ చదువుతాను. సత్యమును బట్టి చెప్పాడు మొట్టమొదటి వచనంలో. సేవకులకు సహకరిస్తున్న గాయు మనం చదువుకున్నాం. 2 నుండి 8 వచనాల్లో ఆనందం గురించి రాశాడు. ఇక మూడోది, సంఘమును చెడగొట్టుచున్న దెయోత్రెఫే 9 నుండి 11 వచనాల్లో రాశాడు. ఇక సాక్ష్యమును కాపాడుకున్న దెమెత్రియా 12వ వచనంలో. ఇక బాప్తిసమిచ్చు యోహాను, సత్యము యొక్క సాక్షి ఆఖరి మాటలో 13 నుండి 14 వచనాలు రాసేసుకున్నారు కదా. దీన్ని దగ్గర పెట్టుకొని ఈ యోహాను రాసిన ఈ 3వ పత్రికను 10 సార్లు చదివితే మీకు కంటత కూడా వచ్చింది. చదివేసేయండి. 2 వచనాలు కంటత చెప్పాను. 4వ వచనం, 8వ వచనం, 4వ వచనం, 11వ వచనం కంటత పెట్టేసేయాలి. రైట్. ఇప్పుడు మనం ఈ ముగ్గురులో మీరు ఎవరిలాగా ఉంటారని నిశ్చయించుకున్నారు? అందరూ చెప్పండి. సంఘంలో ఎంతమంది ఉన్నారు? 3 రకాల క్యారెక్టర్లు ఉన్నాయి, 3 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. అందులో మొట్టమొదట గాయులాగా ఉందాం. లేదా గాయులాగా ఉండలేని పక్షంలో చివరి ఆయన ఎవరు? దెమెత్రియా. ఆయనలాగా ఉంది. కానీ మధ్యలో ఉన్నాడే, ప్రధానత్వమును కోరిన ఎవరండి ఆయన? దియోత్రెఫేలాగా ఉండద్దు. నష్టం. ఈ సంఘములో ఆధిపత్యం దేవుందే, ప్రధానత్వం దేవుంది. ఆయన అందరిలో ప్రధానుడు. ఆయన అందరికన్నా ముందున్నవాడు. సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన వలన కలిగిన అందరికన్నా ముందున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధానుడు. ఆయన మనకి ఇంకా ఆయన తప్ప నుంచి ఎవరున్నారు చెప్పండి? ఆయనే మొదటివాడు, కడపటివాడు, యుగయుగములకు ఉన్నవాడు ఆయన, అనువాడు ఉన్నవాడు ఆయన. కాబట్టి మనం ఎవరిలాగా ఉంటానని నిశ్చయించుకున్నాం? గాయులాగా ఉందాం, ఆనందిద్దాం, ప్రభువులో ప్రియుడిగా ఉందాం. ఇక్కడ చూద్దాం ఈ యొక్క గాయు గురించి. ఈ 3 క్యారెక్టర్లో తొందరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనం ధ్యానం చేసినయే
మళ్ళీ మీరు రాసుకోవడం ద్వారా తేలిగ్గా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. గాయు క్యారెక్టర్స్ ఏంటో, గాయులాగా మనం ఎందుకు ఉండాలో మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. గాయు ఇక్కడ ఉన్నదే నేను ఎత్తిపట్టి రాశాను, కొత్తగా రాయలా. అక్కడున్నదే నేను పక్కకు తీసి రాశాను, విభజించి రాశాను, మీకు తేలిగ్గా ఉంటుందని. గాయు సేవకులకు సహకరిస్తున్న గాయు. గాయు అనగా అర్థమే నేర్చుకున్నాం, ఆనందించుట అని నేర్చుకున్నాం. ఆలోచించారా? మనం ఇంగ్లీష్లో జాన్ అంటాం, యోహాను అనే పేరు ఎంత సాధారణమైందో లాటిన్ భాషలో, లాటిన్ భాషలో గాయు అనే పేరు అంత సాధారణం అనమాట. మనకు చాలాసార్లు ఆనంద్ అని పేరు ఉంటుంది కదా, ఆలోచించారా? నిజంగా సంఘంలో ఎలా ఉండాలంటే మనందరం కూడా గాయుల్లాగా ఉండాలి, అంత మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఈ గాయు సేవకులకు సహకరించాడనుంది. గాయు యోహానికి ప్రియునిగా ఉన్నాడు. ఆ మాట రాసుకోండి, యోహానికి ప్రియుడిగా ఉన్నాడు. అదే కదా రాస్తాడు వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. చూసారా, నీవు వర్ధిల్లుచున్న కొలది అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లాలి. నిజమే, ఆత్మ సంబంధిగా బ్రతకాలి. మనం ప్రకృతి సంబంధులుగా బ్రతకూడదు, శరీర సంబంధులుగా బ్రతకూడదు, లోక సంబంధులుగా బ్రతకూడదు, కానీ ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. ఎందుకంటే ఆత్మ సంబంధికే దేవుని సంబంధించిన విషయాలు వింటున్నారా? ఆత్మ సంబంధిగా బ్రతకాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్నాడు. అంటే మనం ఏ విషయంలో శ్రద్ధ వహించాలి అంటే చెప్పండి, ఏ విషయంలో? ఆత్మ. ఎందుకో తెలుసా? మన్ను మునుపుట్టు వల్లే మన్ను అయిపోద్ది ఆత్మ. కాబట్టి ఆత్మకి నిజమే, నీ ఆత్మ గురించి శ్రద్ధ వహిస్తున్నారా? మీ ఆత్మను పోషిస్తున్నారా? మీ ఆత్మను సంరక్షిస్తున్నారా? మీ శరీరం బలంగా ఉందా? బాహ్య పురుషుడు మీ శరీరం బలంగా ఉన్నాడా? అంతరంగ పురుషుడు ఆత్మ బలంగా ఉందా? ఏమా మీరు శరీరం బలంగా ఉందా? ఆత్మ బలంగా ఉందా? నిజం చెప్పండి, మీరు వాస్తవాలు మాట్లాడదాం. ఏది బలంగా ఉంది? మీరే చెప్తారు. ఇప్పుడు మన శరీరాన్ని వర్ధిల్లాలి కదా, ఈ రెండిట్లో ఆరోగ్యంగా ఏది ఉండాలని చెప్తున్నాడు యోహాను భక్తుడు? ఆత్మ కదా. ఇప్పుడు శరీరం మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి ఏమేమి పెడుతున్నాం మనం? చెప్పండి. శరీరానికి భోజనం పెట్టాలిగా. ఎన్నిసార్లు? 1, నో. 2, నో. 3, మేబీ 4, ఎస్. సండే అయితే నో లిమిటేషన్, ఎనీ టైం, ఏటీఎం అన్నమాట. మరి శరీరాన్ని గురించి అంత శ్రద్ధ వహిస్తావు. శరీరం కాలు నొప్పి అనుకోండి, చేయి నొప్పి వచ్చింది, బలహీనత వచ్చింది, ఎక్కడ పరిగెత్తావు? హాస్పిటల్లో పరిగెత్తావు. డాక్టర్ గారు చెప్తాడు బలహీనత అనే, వెంటనే పెద్ద పెద్ద డబ్బాలు, పాలలో కలుపుకునే డబ్బాలు, టానిక్కులు, మొత్తం ఇన్ని తెస్తావు అవార్డులు గెలిచిన వాళ్ళలాగా. దేనికోసం ఇవన్నీ? చెప్పండి, దేనికోసం? ఏం బలంగా ఉంటాం కోసం కదా. తప్పులేదు, శరీరం బలంగా ఉండాలి. అవును, ఇది దేవుని ఆలయం. కానీ ఆత్మ సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒకవేళ మీ ఆత్మలు ఎట్టున్నో చూద్దామని మనల్ని వరుసకు పెట్టి మన ఆత్మను బయట తీసి పక్కన పెట్టాడు అనుకోండి, గుర్తుపడతాం మనం అంటాం ఇది నా ఆత్మ. మరి నీది కాదు. పోషించలేదుగా, సంరక్షించలేదుగా, ఆహారం పెట్టలేదుగా, ఆత్మ వర్ధిల్లలేదు. ఏ రీతిగా మన శరీరానికి భోజనం పెట్టామో ఆత్మకు కూడా భోజనం పెట్టాలి. ఆ భోజనమే దేవునితో సహవాసం, అంతే. 2, మన ఆత్మ బలంగా ఉండాలంటే 2 విషయాలు చాలా ప్రాముఖ్యం: బైబిల్, ప్రార్థన, దేవునితో సహవాసం. 2 కళ్ళు, పక్షికి 2 రెక్కలు. నువ్వెంతగా వాక్యం చదువుతావో. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు. అవును, ఈ వాక్యం కావాలి. వాక్యాన్ని గురించి ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం ఎంతగా తినాలంటే గమనించ, నోరు తెరువు అన్నాడు. నోరు తెరిచిన తర్వాత గ్రంథాన్ని కుక్కి తిన అన్నాడు. నోరు నిండిపోయింది, తినలాగా తిన్నాడు. తిన్న తర్వాత ఆయనకు అర్థమైంది ఆ నోటికి ఎట్టుంది అది. ఎవరన్నారు ఈ మాటలో? ఎవరన్నారు? ఎహెచ్కేఎల్. ఇదే మాటలు మనం ఎందుకు చదవట్లేదంటే ఈ వాక్యం ఎంత తీయగా ఉందో నీకు తెలియలేదు కాబట్టి చదవట్లేదు. చూసారా, యోహానుకు ప్రియుడిగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావో, ఎప్పుడైతే ప్రార్థనలు ఎక్కువ ఉంటావో, దేవుని సహవాసంలో ఉంటావో, నువ్వు అందరికి ప్రియుడిగా ఉంటావు. దావీదు దేవునికి భయపడ్డాడు. దావీదు చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవునితో అవినావభావ సంబంధం, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే దావీదు దేవునికే ప్రియుడు కాదు, తను వెళ్ళిన ప్రతి చోట ప్రతి వ్యక్తికి దావీదు ఎలా కనిపించాడు? ప్రియుడిగా కనిపించాడు.
ఇదండి మనం నేర్చుకోవాలి. యోహాను పోతిఫరుకే ప్రియుడిగా కాదు, చెరసాల్లో అనవసరంగా యోసేపును చెరసాల్లో వేసిరా. చెరసాలన్న అధికారికి కూడా యోసేపు అంటే ఏమైంది? ఇష్టుడయ్యాడు. ఎందుకు? అవును, వర్ధిల్లాడు ఆయన ఆత్మలో. మనం అలా ఉండాలి. అర్థమవుతుందా లేదా? అందుకే ప్రియుడిగా ఉన్నాడు. తర్వాత గాయు సద్భక్తి, ఆ మాట రాసుకోండి 2వ వచనంలో. సద్భక్తి. అందుకే కదా వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. గాయు సద్భక్తి. సద్భక్తి అంటే అర్థం ఏంటి? మంచి భక్తి అని అర్థం. మంచి భక్తి, సద్భక్తి కలిగి ఉండాలి. సద్భక్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభసాధకం. నువ్వు చేసే భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నువ్వు చేసే భక్తి నీకు లాభం సమకూరుస్తుందా? లాభం అంటే ఎక్కడదనుకోకండి, మనకు లాభం ఆర్జించాలి. ఆ లాభం ఏమిటంటే క్రీస్తునందు మనం ఈ పాప శిక్ష నుండి, ఈ దుర్మార్గమైన లోకం నుండి తప్పించబడి, హద్దులు కలిగిన జీవితం కలిగి, మన చుట్టూ కంచె వేయబడి, ఈ జీవితం ఇంత మట్టుకు జీవించిన తర్వాత పరసంబంధమైన జీవితాల్లోకి మనం వెళ్తాం, పరలోకాన్ని సంతరించుకుంటాం. అదే మనకు లాభసాధకం. అర్థమవుతుందా? ఈ గాయు ఆత్మలో వర్ధిల్లాడు, ఆ మాట రాసుకోండి. ఆత్మలో వర్ధిల్లను గాయు. మొదట ఆత్మలో వర్ధిల్లాడు, ఆత్మీయంగా చాలా ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అందుకే ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. అన్ని విషయాల్లో అంటే ఏమాత్రం అనుమానం లేదు, ఈ యొక్క గాయు ఆత్మీయంగా చాలా ఆరోగ్యవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మనమండి పౌలు గారు చెప్పినట్లుగా మన బాహ్య పురుషుడితో సంబంధం లేదు, కానీ అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లాలి. అంతరంగ పురుషుడు ఆత్మ వర్ధిల్లాలి అంటే డైలీ ఫుడ్, రోజు వాక్యం చదవాలి. రోజు నేనంటాను, ఎన్నిసార్లు శరీరానికి ఆహారం పెట్టావో దానికి మించి ఆత్మకేం పెట్టాలి మనం? చెప్పండి, ఏం పెట్టాలి? ఇశ్రాయేలీలు వారు కానా యాత్ర చేస్తున్నప్పుడు వారికి ఉదయకాలం దేవుడు ఆకాశం నుండి ఏం పంపించాడు? మన్నా. ఉదయకాలం ఎవ్వరు లేనప్పుడు బైబిల్ చదవండి. ఇది రహస్యం. ఎవరు లేనప్పుడు వేకుజామున ఏం ప్రపంచం నిద్ర లేవలేదు, మీరు నిద్ర లేచారు దేవుడితో మాట్లాడటానికి. ఇది ఆత్మల వారి. అలాంటి అనుభవం ఉందా మీకు? ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు బైబిల్ తెరిచి చదవడం ఎంత గొప్ప విషయం తెలుసా? అమ్మ వింటున్నారా లేదా? అది నేర్చుకోండి మీరు. యెహోషువ వేకునే లేచను, ఆ మాట యెహోషువ గ్రంథంలో తరచుగా అదే ఆయన రహస్యం. యుద్ధంలో వెళ్తే యెహోషువ అక్కడ నడిపాడా? వేకునే. మీరు యెహోషువ గ్రంథం చదవండి. వేకునే లేచి, పెందల కడనే లేచి. ఇది మీ జీవితంలో ఈ రోజు నుంచి ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఎవరు లేవకముందు మాట్లాడండి. ఎవరు, మీ నోట్స్లో రాయండి ఆ మాట. ఎవరు లేవకముందు నేను లేస్తాను, రాయండి ఆ మాట, రాయండి. ఇది నీ డిక్లరేషన్. రేపుడు సంగతి తేల్చాలి ప్రభు మిమ్మల్ని. ఎవరు లేవకముందే నేను లేస్తాను, ఎవరిని కలుసుకోకముందే నేను కలుసుకుంటాను, లోకంలో దేన్ని చూడకముందే ప్రభా నీ గ్రంథం చదువుతాను. డైలీ ఫుడ్ ఇదండి. మనకి డైలీ ఫుడ్ ఉండాలి. తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి 2 విషయాలు చాలా ముఖ్యం. ఏంటో తెలుసా? 3 గుర్తుపెట్టుకోండి. 1, 2, తర్వాత 3. అది డైలీ ఫుడ్. 2ది మంచి ఫుడ్ ఉండాలి, మంచి గాలి ఉండాలి, మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, వెదర్ ఉండాలి. అర్థమైందా? 1 డైలీ ఫుడ్, మంచి ఫుడ్ దేవుని వాక్యం. 2 మంచి గాలి ఉండాలి, మంచి స్వచ్ఛమైన గాలి ఉండాలి. గాలి, మనం బ్రతికుండడానికి గాలి ఎలా కావాలో, మనం ప్రార్థన అన్నది ఆక్సిజన్తో పోల్చారు. ప్రార్థించకపోతే ఒక ప్రార్థించని సంఘం, ఒక ప్రార్థించని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు, ఆక్సిజన్ లేనోడు అనమాట. అది అర్థమైందా? ఇక 3ది క్లీన్ సరౌండింగ్స్. చుట్టుపక్కల పరిసరాలు బాగుండాలి. అనగా గుడ్ రిలేషన్. నీ చుట్టుపక్కల నువ్వు ఎవరితో ఉన్నావు, ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ రిలేషన్స్, ఎవరితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నావు. ఆత్మలో వర్ధిల్లడానికి ఈ 3 కావాలి. ఉన్నాయా మీకు? అలాగా ఆలోచించండి. మీకు దుష్టులతో సహవాసం వద్దు, అన్యులతో సహవాసం వద్దు, మిమ్మల్ని భక్తి జీవితం నుండి వెనక్కి వెళ్తే వాళ్ళతో సహవాసం వద్దు. అయితే ఇక్కడ సంఘంలో పనికిమాలినోడు చేరాడు. ఎవరు అడిపేరేపారు? చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ గాయు చూసారా? ఆ దెయోత్రెఫే ద్వారా ఏమంత మాత్రం ప్రభావితం కాబడలేదు. తర్వాత గాయు సత్య ప్రవర్తన. 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించితిని. సత్య ప్రవర్తన. గాయు సత్య ప్రవర్తన. త్వరగా రాసుకోవాలి. ఏ ప్రవర్తన ఉంది గాయుకి?
మన జీవితంలో కూడా సంఘంలో గాయులాగా జీవించాలంటే ప్రవర్తన ముఖ్యం. సత్య ప్రవర్తన, సత్యమును అనుసరించిన ప్రవర్తన, సత్యమును ముందు పెట్టుకొని సత్యమును మాదిరిగా చూసుకున్న ప్రవర్తన, ఆ సత్యమే క్రీస్తు ప్రభువారు. అర్థమైందా? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కాబట్టి సత్య ప్రవర్తన. ఇక గాయు మంచి సాక్ష్యం. 3-4 వచనాల్లో గాయు మంచి, నీవు సత్యమును అనుసరించి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషించుతనే. మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు గాయు. ఏం కలిగి ఉన్నాడు? మంచి సాక్ష్యం. మనం కూడా సంఘములో ఉన్న మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి గాయులాగా. ఈ గాయు సువార్థికులను అందించిన సహకారం. వచ్చిన వాళ్ళని చేర్చుకుంటున్నాడు. దినాల్లో అదేగా చెప్పాను, సంచార సువార్థికులు ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ చేర్చుకుంటున్నాడు. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తు నామంలో. ప్రభువే చెప్పాడు, నా నామంలో ఎవరొచ్చినా చేర్చుకోండి. నీవు వారికి ఒక గ్లాసు చన్నీళ్ళు ఇచ్చిన నీ ఫలాన్ని నీవు పోగొట్టుకోవద్దు. నీవు చేసిన ఉపచారం మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 6 చక్కని వాక్యం 10వ వచనంలో. కాబట్టి గాయు సువార్థికులకు అందించిన సహకారాన్ని గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియుడా చూడండి, నీవు పరదేశులైన సహోదరులను ఉన్నవారిని నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా. ఎంత మంచి మాట! గాయు చేర్చుకున్నాడు. ఆతిథ్య హృదయం, ఆతిథ్యం. ప్రవే చెప్పాడు, ఆతిథ్యము చేయ మరొకడి. అనేక మంది తెలియక దేవదూతలకు ఆతిథ్యం. కాబట్టి ఇప్పుడు గాయుకి ఏముంది? ఏ హృదయం ఉంది? చూసారా ఎన్ని విషయాలు వస్తున్నాయో గాయులో. మనం కూడా గాయులాగా ఉండాలి సంఘంలో. ఆ తర్వాత గాయు మనం చదువు విశ్వాసికి తగినట్టుగా చేయడం. విశ్వాసులను పేరు పెట్టుకున్నాం మనం, క్రైస్తవులను పేరు పెట్టుకున్నాం మనం. విశ్వాసికి తగినట్టుగా, నాకు కుదరదు, నేను రాను, నేను చేయలేను, నేను ప్రత్యేకత అని నువ్వు కోరావు అంటే మనం సంఘం సభ్యులు కాదు. మీకు విషయం తెలుసా? నీటిలో చేప లేకపోతే కొద్ది నిమిషాలకి ఆ ఒడ్డున చేప కొట్టుకులాడి ఏమవుద్ది? చచ్చిపోద్ది. సంఘము నుండి బయటికి వెళ్తే మనం చచ్చిపోతాం. ఎందుకో తెలుసా? ఈ సంఘం ఆయన అమూల్యమైన రక్తము ద్వారా కడగబడి మనకి జీవజల ప్రవాహాలు ఇస్తుంది. ఇక్కడ సంఘం లేకపోతే బ్రతకలేము, మనం జీవించలేము. సంఘమున కతకబడి ఉండాలి. సంఘమునకు దూరంగా, సంఘమునకు వెలుపల నేను బ్రతుకుతానంటే కుదరదు. నీటిలో చేప లేకపోతే ఎలా చచ్చిపోద్దాం మనం కూడా అంతే. అందుకే ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన నేను బ్రతుకుచున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. నిజమే కదా? ఆలోచించారా? ఆతిథ్య హృదయం, విశ్వాసికి తగినట్లుగా చేయడం. విశ్వాసులు మనం, దేవుని బిడ్డలం, సంఘంలో పరిచారకులం. అర్థమైందా? గాయు తన ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం పొందాడు. అదే కదా, గాయు ద్వారా వచ్చిన సంచార సువార్థికులు తిరిగి యోహాను చెప్పారు, యోహాను గారు అబ్బా మీరు స్థాపించిన సంఘంలో గాయు అనేవాడు ఉన్నాడు కదా. అబ్బా, గాయు లాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి. అమ్మ, మన గురించి అలా చెప్పొద్దా? ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో నీకు దగ్గరగా ఎవరొచ్చినా నీ నుండి దూరం వెళ్ళిన తర్వాత నిన్ను వారి జీవితంలో వారు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? నీలో క్రీస్తును చూడాలి. ఇప్పుడు గాయులో వచ్చిన సంచార సువార్థికులు గాయులో ఎవరిని చూశారు? క్రీస్తును చూసి చెప్తారు. మనలో క్రీస్తును చూడాలి. అందుకే తన ప్రేమను గూర్చి, సత్యము అనుసరించి నడిచిన గాయు ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం కలిగి జీవించాలి. అందుకే గాయు ఇంత చేశాడు కదా. గాయు ప్రాముఖ్యతను కోరలేదు, గొప్పతనాన్ని కోరాడా? అసలు గొప్పతనాన్ని కోరాల్సింది ఎవరు? కోరాలనుకుంటే గాయు కోరాలి, కానీ గాయు కోరలేదు. పని చేశాడు, ఎవరు చేయనంతా చేశాడు, సాక్ష్యం పొందాడు. కానీ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, అధికారాన్ని కోరలేదు. ఎందుకో తెలుసా? ఘనత ప్రభావాలన్నీ ఎవరికి చెందాలనుకున్నాడు? దేవునికి. రెండో క్యారెక్టర్ 3వ యోహాను పత్రికలో రెండో వ్యక్తి ఎవరైనా? దేయోత్రెఫే. రాసేయండి, దేయోత్రెఫే. ఇందాక చెప్పాను, ఈ దేయోత్రెఫే ద్యుపతి చేత పోషించబడినవాడు. బహుశా ఇతడు అన్యుడిగా ఉండి ఎలాగో దేవుని దగ్గరికి వచ్చాడు, కానీ అతని జీవితంలో పరిపూర్ణమైన మార్పు రాలేదు. అతడు పనికిమాలిన జీవితం జీవిస్తున్నాడు సంఘంలో ఉండే. గమనించారా? దియోత్రెఫే ద్యుపతి చేత పోషించబడినవాడు. ఈ దియోత్రెఫే ప్రధానత్వమును కోరాడు, అధికారవాంఛ కలిగిన వాడు అనమాట. దియోత్రెఫే ప్రధానత్వాన్ని కోరాడు, అధికార వాంఛ కలిగి ఉన్నాడు. ఆలోచించండి, అధికార వాంఛ. ఇంకేం కావాలి చెప్పండి? దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ఆయన బిడ్డల అధికారం ఇచ్చాడు. తండ్రి తన పిల్లలు అయ్యడానికి ఆయన అధికారం ఇచ్చను చూడుడి అన్నాడు.
తన పిల్లలయ్యాం మనం, ఇంతకన్నా ఏం కావాలి? కానీ దేవుడు ఇవ్వంది ఏదో కోరుతున్నాడు, ఈ దియోత్రెఫే. అందుకే ప్రధానత్వమును కోరుతున్నాడు ఈ దియోత్రెఫే. ప్రధానత్వమును కోరుతున్నాడు అంటే తను హెచ్చించుకుంటున్నాడు అని అర్థం. సెల్ఫ్ ఎగ్జల్టేషన్, తను హెచ్చించుకుంటున్నాడు అంటే తనేదో గొప్ప అయినట్టు, ఈ సంఘం అంతా తనదే అయినట్టు, ఈ సంఘం అంతా నా చేతుల్లో ఉండాలని, నేను చెప్పిందే జరగాలని. అనగా ఇతడు ఈ దియోత్రెఫే ఆ సంఘం ఎవరిది అనుకుంటున్నాడు? తనదే అనుకుంటున్నాడు. సంఘంలో ఎవరి మాట చలామణి అవ్వాలనుకుంటున్నాడు? తనదే. అందరు ఎవరి మాట వినాలనుకుంటున్నాడు? కానీ అందరూ సమానమని, మనందరం ఆయన రక్తము ద్వారా విమోచించబడిన పాపులు మన సంగతి మరిచాడు దియోత్రెఫే సేవకులను అంగీకరించిన వాడు. ఆ ప్రాంతం ఎవరన్నా దేవుని సేవకులు, అప్పుడు ఇంత విస్తరించి లేదు కదా, ఆ ప్రాంతం ఎవరైనా సేవకులు వస్తే ఈ దియోత్రెఫే అంట అంగీకరించలేదు. ఆ పైన మీకు వచనము, వా అంటే వచనము అని రాసాం కదా, అది మీరు నోట్ చేసుకోండి. దియోత్రెఫే సేవకుల్ని చేర్చుకోకుండా, యోహాను చెప్పిన వినకుండా తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తూ, దియోత్రెఫే వచ్చిన సేవకుల గురించి వదర మాటలు, చెడు మాటలు పలికినవాడు. మాట్లాడచ్చు, అలాగా మాట్లాడచ్చు. ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏదో ఒకటి మాట్లాడాలని, ఏదో ఒకటి చేయాలని చెడు మాటలు పలుకుతున్నాడు. చేయొచ్చు, అలాగా చేయకూడదు. మనం కూడా ఎప్పుడు మనకు తెలియని వ్యక్తి గురించి, ఒకవేళ తెలిసినా కానీ, ఎప్పుడు మంచి ఉంటే చెప్పండి, చెడు ఉంటే మీరు ఎప్పుడు బయటికి ఆ వ్యక్తిని మీరు బజారుకి లాక్కండి. తెలిసింది కొంచెం అయితే తెలియంది మనకి ఎక్కువ. అవును, మనం ఎవరం తీర్పు తీర్చడానికి చెడు మాటలు పలుకుతామా? ఆలోచించండి. ఇది దియోత్రెఫే లాంటి వాళ్ళం. అమ్మో, దేవుని కోపం వచ్చిద్ది, దేవుని ఉగ్రత వచ్చిద్ది చెడు మాటలు పలికితే. కాని మాటలు పలికితే ఒక నిరపరాధి, ఒక నిర్దోషి, అతని మనస్సు మన వల్ల గాయపడితే ఆ శిక్ష మనం తప్పించుకోలేం. అందుకే ఇతడు దియోత్రెఫే సేవకుల గురించి చెడు మాటలు, ఇతడు చూడండి యోహాను గురించి చెడు మాటలు పలికే స్థాయికి వెళ్ళాడంటే, ఇతని తల బిరుసుతనం, మెడ వంచనితనం, ఇతని గర్వం, గర్విష్ఠ హృదయం ఎంత తారాస్థాయికి వెళ్ళిందో. యోహాను కట్టిన సంఘంలో ఉండి ఏం చేయాలి? ఇతన్ని సువార్తక సేవకు సహకరించిన వాడు. ఆ దినాల్లో ఆదిమ సంఘంలో సంఘాలన్నీ దేనికి సహకరించాలి? సువార్త, చెప్పండి, సువార్త సేవకు ఏం చేయాలి? సహకరించాలి. అందరూ చెప్పండి, దేనికి సహకరించాలి? సువార్త సేవకి. మరి సహకరించకపోతే ఏమనాలి వాళ్ళని? అమ్మ వింటున్నారా? సువార్త సేవకి సహకరించాలి. ఎందుకో తెలుసా? మనందరం యేసయ్య బిడ్డలం, ఆయన పని మీద మనం ఉన్నాం. యేసయ్యకి 12 సంవత్సరాలు అప్పుడు అర్థమైంది, నా తండ్రి పనుల మీద నేనున్నానని మీకు తెలియదా అన్నాడు. ఈ దినాన సువార్త సేవకు సహకరించాలి మనం. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. దియోత్రెఫే సేవకు సహకరించకపోగా సేవకు సహకరించే వారిని ఆటంకపరుస్తున్నాడు. సేవకు సహకరించేవారు ఆయన సహకరించకపోగా మొత్తాన్ని జడగొడుతున్నాడు. పోనీ సంఘంలో ఈయన చేర్చుకోలేదు, వేరే వాళ్ళు పోన్లే మన ఊరు వచ్చారు కదా సువార్థికులు అని వేరే వాళ్ళు చేర్చుకుంటే వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు? ఆటంకపరచడం మాత్రమే కాదు, స్వార్థము కొరకు ఈ దియోత్రెఫే అనేకులను సంఘము నుండి వెలివేస్తున్నాడు. అనేకులను ఎక్కడి నుంచి వెలివేస్తున్నాడు? సంఘము నుండి. ఇటువంటి వ్యక్తిత్వం అవసరమా? వారు దేవుని ఉగ్రత నుండి ఎంత మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. ఇక మూడో క్యారెక్టర్ ఎవరు? దెమెత్రియు అనగా మూడో క్యారెక్టర్కి వచ్చేద్దాం. దెమెత్రియు అనగా దెమెత్రి దేవత భక్తుడు, దెమెత్రికి చెందినవాడు. ఈ దెమెత్రి ఏథెన్స్కి దగ్గరలో, ఏథెన్స్ పట్టణం ఉంది కదా, ఏథెన్స్కి దగ్గరలో వ్యవసాయం, ఫలాలు అంటే వ్యవసాయ దేవత అనమాట. అక్కడ ఆ ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ బహుదేవత అనేక విగ్రహాలు ఉన్నాయి. గుర్తొస్తుందా? పౌలు గారు ఆ ప్రాంతం అంతా తిరిగి అక్కడ ఎటు చూసినా ఏం కనిపించినాయి? విగ్రహాలు కనిపించినాయి. ఆయన ఆత్మ పరితాపం పట్టలేక వారందరిని కూర్చోబెట్టి, ఓ ఏథెన్స్ వారులారా, మీరు అతి భక్తి కలిగి ఉంది, మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంతోషం అయింది అని చెప్పాడు. అక్కడ చూస్తే ఎక్కువ ఈ విగ్రహాలే కనిపించినాయి. ఇది దెమెత్రి విగ్రహాలే. ఆ దెమెత్రి వాళ్ళు ప్రతి ఇంటి ముందు ఒక దేవత పెట్టేసి, వాళ్ళకి పొలాలు ఉండే, పొలాలు వేస్తూ ఈ దెమెత్రికి పూజ చేసేవాళ్ళు. మేము పంట వేస్తున్నాము, బాగా పొలాలు పండేటట్టు, ఫలాలు వచ్చేటట్టు చేయను, అందుకే దీన్ని ఏమంటారంటే వ్యవసాయం దేవత అంటారన్నమాట. ఆ పేరు పెట్టారు. ఇతను కూడా అన్యుడు. అయితే యేసుక్రీస్తు యోహాను ద్వారా ఇతడు రక్షణలోకి వచ్చి, ఇతడు యోహానుకు సంబంధించిన సంఘాలలో, యోహాను స్థాపించిన సంఘాలలో ఈ సంచార సువార్థికుడిగా తిరుగుతూ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి రాబోతున్నాడంటే, ఇదిగో ఏ సంఘంలో అయితే గాయు ఉన్నాడో, ఏ సంఘంలో అయితే
ఏ సంఘంలో అయితే దియోత్రెఫే ఉన్నాడో ఆ సంఘానికి వస్తున్నాడు. ఇప్పుడు యోహాను గారు భయం అంతా ఏంటంటే ఆ దియోత్రెఫే అనేవాడు ఈ యొక్క దెమెత్రియును ఎక్కడ చేర్చుకోడో అన్నది భయం. అందుకే ఉత్తరం రాశాడు, ఇదిగో వస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు? దెమెత్రియు వస్తున్నాడు. అతడు సాక్ష్యం పొందినవాడు, సత్యాన్ని బట్టి నడిచినవాడు, నేనే సాక్షిని, అతన్ని చేర్చుకో అని ఉత్తరం ఇచ్చి దెమెత్రికి పంపిస్తున్నాడు అనమాట. అర్థమైందా? సత్యము వలన మంచి సాక్ష్యం పొందాడు. 12వ వచనంలో రాయబడింది ఏంటంట, దెమెత్రియు దానికి ముందు సహోదరులందరి వలన, అదే కదా 12వ వచనంలో రాస్తున్నాడు, ఆ దెమెత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతన్ని సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యము సత్యమైనదని వెరుగు. సహోదరులందరి వలన మంచి సాక్ష్యం. ఎవరండి సహోదరులందరి వల్ల మంచి సాక్ష్యం పొందాడు? దెమెత్రియు సహోదరులందరి వల్ల మంచి సాక్ష్యం పొందాడు. సాక్ష్యం కలిగిన వాడు దెమెత్రియు, సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. సత్యం వలన, సత్యమే యేసుక్రీస్తు వారు సత్యం అంటున్నాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నాడంటే సత్యమునకు సాక్షి అయిన యోహాను వలన కూడా మంచి సాక్ష్యము పొందిన దెమెత్రియు. చివరి మాట, సత్యమునకు సాక్షి ఈ యొక్క యోహాను, సత్యమునకు సాక్షి అయిన యోహాను వలన కూడా మంచి సాక్ష్యము పొందిన దెమెత్రి, సాక్ష్యం పొందినవాడు. సంఘంలో మనం ఆ సాక్ష్యం లేకపోతే మనం ఎలా చెప్పండి? ఈ 3 క్యారెక్టర్ల సంఘంలో ఉన్నాయి. ఒకటి గాయు, రెండు ఎవరండి? దియోత్రెఫే, 3 దెమెత్రియు. ఎవరిలాగా ఉందని చెప్పండి. ఉంటే ఎవరిలాగా ఉండాలి? రైట్, గాయులాగా ఉండాలి, లేకపోతే దెమెత్రియులాగా ఉండాలి. కానీ ఎవరిలాగా ఉండద్దు. కానీ విచిత్రం ఏంటంటే మనకు అదే ఇష్టం. ఏది ఇష్టం చెప్పండి? ఇంతకాలం వెళ్తున్నాం సంఘానికి, మనకు ఆడ గుర్తింపే లేదు, పట్టించుకునేవాడే లేడు, మనకు అధికారమే ఇవ్వట్లేదు. అందుకే ఏం చేద్దాం? ఒక గుంపు అయ్యి ఏం చేద్దాం? మనమే ప్రార్థన పెట్టుకుందాం, మనమే మీటింగ్ పెట్టుకుందాం, మనమే అధికారాన్ని చెలాయిద్దాం. ఓ అబ్బా, దెమెత్రియులు చూడండి ఎటు పక్క చూసిన అధికార వాంఛ కలిగి. వద్దు, దెమెత్రియులు వద్దు, మనం గాయుల్లాగా ఉందాం, గాయుని నేర్చుకుందాం, గాయుని ఆదర్శంగా పెట్టుకుందాం, మంచిని అనుసరించి నడుద్దాం. ఆ మంచి క్రీస్తు, ఆ క్రీస్తు గాయులో కనిపిస్తాడు. ఆ గాయుని ఎదురు పెట్టుకొని నడుద్దాం. ప్రియుడా అని పిలుస్తున్నాడు. మనం కూడా గాయుల్లాగా ఉందాం, లేదా దెమెత్రియులాగా ఉందాం తప్ప ఎవరిలాగా ఉండద్దు? దియోత్రెఫేలాగా ఉండద్దు. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదించునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు ఆయన నిశ్చయముగా ఆయన దీవించులాగున్నా మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఏవో రాశారు మీరు, ఏవో రాశారు? రేపు ఉదయం సోమవారం ప్రవేదికి వస్తాడు. ఏం చూస్తాడు వచ్చి ఆయన? చెప్పండి, ఏం చూస్తాడు? ఏ కుందామన లేచావా లేదా? మీరే రాసుకున్నారు, మీరే. రెండోది, ఇది ఎన్నిసార్లు చదవాలి? వెళ్ళి ఎన్నిసార్లు? 10 సార్లు మీరు ఖచ్చితంగా చదవండి. 10 సార్లు. ఒక్కసారి చదివితే 3 నిమిషాలు పట్టిద్ది. చిన్నగా చదివితే, పెద్దగా కాదు, చిన్నగా స్పీడ్ చదివితే అంత కూడా పట్టదు. 3 నిమిషాలు, 5 నిమిషాలు వేసుకోండి మన లెక్కలో. 10 సార్లు, 10 × 5 మొత్తం ఎంత? గంటలో 10 సార్లు చదవచ్చు దాన్ని. ఎంత నిదానంగా వేసుకున్నాం. మీరు ఆ పని చేయండి, రాసుకున్న నోట్స్ పక్కన పెట్టుకోండి. 3వ యోహాను పత్రిక మీరు నిద్ర లేపినా చెప్పేటట్టు ఉండాలి. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. 3వ యోహాను పత్రికల్లో ఎన్నో విషయాలు మారు నేర్పారు. 3 వ్యక్తుల్ని ప్రస్తావించాడు యోహాను భక్తుడు. ప్రభు గాయు గురించి చెప్పాడు, నేను దియోత్రెఫే గురించి చెప్పి దెమెత్రియు సాక్ష్యాన్ని గురించి చెప్పాడు. ఎవరిలాగా ఉండాలో నిశ్చయించుకోవాల్సిన సమయం మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రియబిడ్డల హృదయాల్లో ప్రభా భద్రం చేయండి. మా జీవితాలు ఎలా ఉండాలో, మంచిని అనుసరించి ఎలా నడవాలో, సత్యం అనుసరించి ఎలా జీవించాలో మీరు మాకు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.